సెల్ఫ్ నా పేరు మానస్ తోడ్కర్. నేను వెస్టీజ్లో అగ్రికల్చర్ స్పెషలిస్ట్. అగ్రికల్చర్ ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు నేను ఈ యొక్క జూమ్ సెషన్ని ఆర్గనైజ్ చేశాను. ఈ యొక్క సెషన్ అనేది ఈరోజు తెలుగులో ఉంటుంది కాబట్టి అదర్ దెన్ అదర్ పార్టిసిపెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ మైట్ బి ఫ్రమ్ తమిళనాడు, కేరళ ఆర్ కర్ణాటక నుంచి కొంతమంది జాయిన్ అయి ఉంటారు. ఐఎమ్ వెరీ సారీ. ఈ యొక్క సెషన్ అనేది తెలుగులో ఉంటుంది. టు ట్రాన్స్లేట్ ద సేమ్ థింగ్ ఇన్ ఇంగ్లీష్, టుడేస్ సెషన్ విల్ బి ఇన్ Telugu language. I request all participants who doesn't know Telugu, very sorry for that inconvenience. This training program will be conducted in Kannada as well. This training program will be conducted in English, Kannada, Telugu and Tamil as well. You can see the schedule. As per that, we'll be organizing the training program. And ఈ యొక్క విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ వెస్టీజ్ గురించి తెలిసే ఉంటుంది. కొంతమంది కొత్తగా జాయిన్ అయ్యుండొచ్చు. వాళ్ళ కూడా వెస్టీజ్ గురించి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటది అని అనుకుంటున్నాను. ఈ రోజు మేము డిస్కస్ చేయబోతుండే టాపిక్ వెస్టీజ్ యొక్క ప్రోడక్ట్ ని ఎప్పుడు వాడాలా, ఏ పంటలో వాడాలా, దీని గురించి కొత్తగా కొంతమంది ఇంకా అటెండ్ అయ్యింటారు కాబట్టి ఆల్రెడీ జాయిన్ అయి ఉంటారు. బట్ ఎప్పుడు కూడా అగ్రికల్చర్ ట్రైనింగ్ అనేది అటెండ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక బేసిక్ నాలెడ్జ్ కోసం ఈ రోజు ఈ యొక్క ట్రైనింగ్ సెషన్ ని మేము కండక్ట్ చేస్తున్నాము. ఈ యొక్క ట్రైనింగ్ సెషన్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ గురించి మేము డిస్కస్ చేస్తాము. ప్రతి ఒక్కరు కూడా తెలిసినట్టు వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, ఏ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ. వెస్టీజ్ ఇస్ నోన్ బై, వెస్టీజ్ లో ఎక్కువగా మనకి హెల్త్ కేర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అనేది ఎక్కువగా దొరుకుతాయి. సో అడిషనల్ గా మనకి కాస్మెటిక్స్, బ్యూటీ కేర్ కాస్మెటిక్స్ అండ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ కూడా అందించడం జరుగుతుంది. ఇప్పుడు ఒక కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ వెస్టీజ్ ని ఒక న్యూట్రాసిటికల్ కంపెనీ అని పిలుస్తాం. ఈ న్యూట్రాసిటికల్ కంపెనీలో హెల్త్ కేర్ ప్రోడక్ట్ దొరకడం ఆర్ అమ్మడం కామన్. బట్ ఒక హెల్త్ కేర్ ఆర్గనైజేషన్ లో, ఒక న్యూట్రాసిటికల్ ఆర్గనైజేషన్ లో అగ్రికల్చర్ ప్రోడక్ట్ అనేది ఎందుకు తెచ్చారు, వాట్ మైట్ బి ద రీజన్, ఎందుకు వెస్టీజ్ లో అగ్రికల్చర్ ప్రోడక్ట్ తెచ్చారు అనేది కొంతమందికి క్లారిటీ ఉండదు. ఇప్పుడు హెల్త్ కేర్ ప్రోడక్ట్ ఎందుకు తెచ్చారంటే మనిషి అనేది ఒక మనిషి ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన అన్ని పారామీటర్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి వెస్టీజ్ కంపెనీ ఒక న్యూట్రిషన్ బేస్డ్ ఫుడ్ ని, హెల్తీ వాటర్ కోసం వాటర్ ప్యూరిఫైయర్స్ అండ్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఇలాంటి ప్రోడక్ట్ ని, మనం డైలీ యూస్ చేసే డైలీ కన్స్యూమబుల్స్ ఏమున్నాయి అది కూడా హెల్తీగా పెట్టుకోవడానికి మనకి హోమ్ కేర్ బేస్డ్ ప్రోడక్ట్స్, పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ అనేది అందించడం జరుగుతుంది. ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అనేది దేనికోసం తెచ్చారంటే దాని వెనకాల కూడా ఒక పెద్ద విజన్ ఉందన్నమాట. ఆ విజన్ ఏంటి అంటే, ఒకటి ఇండియాలో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఫుడ్ లో క్వాలిటీ లేకపోవడం. క్వాలిటీ అంటే చాలా మంది క్వాలిటీ అంటే సైజ్, షేప్, కలర్ అనుకుంటారు. సైజ్, షేప్, కలర్ అనేది ఒక క్వాంటిటేటివ్ పారామీటర్ అని నేను అంటాను. ఎందుకంటే సైజ్ కానీ, షేప్ కానీ, కలర్ కానీ అదంతా క్వాంటిటీ డిసైడ్ చేస్తుంది. కాబట్టి క్వాలిటేటివ్ పారామీటర్ ఏంటంటే దాంట్లో ఎన్ని పోషకాలు ఉన్నాయి, ఒక ఫ్రూట్ లో కానీ ఒక వెజిటేబుల్ లో కానీ ఎన్ని పోషకాలు ఉన్నాయి అనేది వెరీ ఇంపార్టెంట్. దాన్ని క్వాలిటేటివ్ పారామీటర్ అని పిలుస్తాం. కాబట్టి వెస్టీజ్ అనే కంపెనీ అగ్రికల్చర్ ప్రోడక్ట్ ని ఎందుకు తెచ్చారంటే ఇండియాలో మేము పండించే పంటలో న్యూట్రిషనల్ వాల్యూ అనేది తగ్గుతా పోతుంది. బికాస్ మేము ఎక్కువగా హైబ్రిడ్ విత్తనాలు అనేది వాడుతున్నాం కాబట్టి ఇలాంటి హైబ్రిడ్ విత్తనాల్లో పోషకాలు అనేది ఎక్కువగా ఉండట్లేదు. కాబట్టి అలాంటి ఫుడ్ లో మేము మంచి పోషకాల్ని వచ్చేలాగా చేయాలంటే ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. అంటే మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తయారు చేయడంలో వెస్టీజ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే వెస్టీజ్ అనే కంపెనీ ఒక న్యూట్రిషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంది కాబట్టి ద మేజర్ ప్రాబ్లం అనేది
ఆహ్, స్టార్ట్ అయ్యేది మేము తినే ఫుడ్ నుంచే. మేజర్ ప్రాబ్లమ్ అనేది న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది స్టార్ట్ అయ్యేది మేము తినే ఫుడ్ నుంచి కాబట్టి, ఆ ఫుడ్‌లో కూడా మేము కాంట్రిబ్యూట్ చేయాలా, మంచి పోషక విలువలు కలిగిన ఆహారంని తయారు చేయడంలో మేము కాంట్రిబ్యూట్ చేయాలని ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వెస్టీజ్‌లో అగ్రికల్చర్ ప్రొడక్ట్ తీసుకురావడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, మన రైతులు కెమికల్ మీద ఎక్కువగా ఆధారపడి ఉన్నారు. అంటే పంట పండించాలంటే కెమికల్ లేకుండా పంట లేవు అనే ఒక స్టేజ్‌లో ఉన్నారు. అంటే కెమికల్ డిపెండెన్సీ ఎక్కువైపోయింది. ఏ ఒక్క ఆహ్, యాక్టివిటీ చేసినా కూడా దాంట్లో ఏదైనా ఒక కెమికల్ పార్టిసిపేషన్ అనేది ఎక్కువగా ఉంటది. గడ్డి తీయాలంటే గడ్డి మందు, పురుగుని చంపాలంటే పురుగు మందు, ఎటాంటి వ్యాధుల్ని చంపాలంటే వేరే వేరే రకమైన మందుల్ని వాడుతున్నారు. భూమిలో ఎరువులు అందించాలన్నా కూడా పోషకాలు అందించాలన్నా కూడా కెమికల్ ఎరువుల్ని వాడుతున్నారు. కాబట్టి కెమికల్ మీద డిపెండెన్సీ అనేది ఎక్కువైపోయింది. ముందు ముందు లెక్క కెమికల్ లేకుండా అగ్రికల్చర్ చేయడం ఇప్పుడు ఇట్ హాస్ బికమ్ వెరీ స్ట్రేంజ్. ప్రెజెంట్ జనరేషన్‌లో అగ్రికల్చర్ అనేది కెమికల్ లేకుండా చేయలేకపోతున్నారు. అంటే కెమికల్ మీద ఎక్కువగా ఆధారపడి ఉన్నారు. ఆ కెమికల్ డిపెండెన్సీని తగ్గించడానికి, కెమికల్ మీద పడిండే ఆధారాన్ని తగ్గించడానికి, ఆ డిపెండెన్సీని తగ్గించడానికి వెస్టీజ్‌లో ఉండే అగ్రికల్చర్ ప్రొడక్ట్ అనేది హెల్ప్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ మూడోది వచ్చేసి వెస్టీజ్ అగ్రికల్చర్ ఈ ప్రొడక్ట్స్‌ని యూజ్ చేయడం ద్వారా మేము వెస్టీజ్ అనే ఒక బ్రాండ్ ఇమేజ్‌ని, వెస్టీజ్ అనే ఒక కంపెనీని మేము రూరల్ ఏరియాస్‌లో ఇంట్రొడ్యూస్ చేయొచ్చనమాట. ఇప్పుడు చాలా మంది ఫేస్ చేస్తుండే ఒక ప్రాబ్లమ్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఊర్లో ఎళ్లి మేము హెల్త్ కేర్ గురించి, న్యూట్రాసిటికల్ ప్రొడక్ట్ గురించి డిస్కస్ చేయాలంటే చాలా ఎక్కువ కష్టంగా ఉంటది. ఎందుకంటే ఒక పల్లెటూరులో పోషకాల గురించి, ఒక పల్లెటూరులో ఒక హెల్త్ కేర్ ప్రొడక్ట్ గురించి, ఫ్లాక్స్ ఆయిల్ గురించి, స్పిరులినా గురించి తెలిసినోళ్ళు చాలా తక్కువ. అక్కడెళ్ళి మేము ఈ హెల్త్ కేర్ ప్రొడక్ట్ గురించి డిస్కస్ చేసినప్పుడు చానా ఎక్కువ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తుంటాం. ఈ వెస్టీజ్ ప్రొడక్ట్‌ని వాళ్ళకి అందించడానికి చానా ఎక్కువ మేము ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటాం. కాబట్టి ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎలాంటియంటే, ఒక పల్లెటూరులో వాళ్ళకి తెలిసిన ప్రొడక్ట్స్‌ని, అంటే వాళ్ళకి తెలిసిన ప్రొడక్ట్‌ని ఒక వ్యవసాయదారుడు, ఒక అగ్రికల్చరిస్ట్, ఒక ఫార్మర్ వాళ్ళకి అర్థమయ్యే భాషలో, వాళ్ళకి అవసరమైన ప్రొడక్ట్‌ని అందించడం ద్వారా ఫస్ట్ మేమేం చేస్తున్నామంటే, ఫస్ట్ స్టెప్ తీసుకుంటున్నాం. వెస్టీజ్‌లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే అగ్రికల్చర్ అని చెప్పొచ్చు. మేము రూరల్ ఏరియాలో ఒక పల్లెటూరులో వెళ్లి ఒక వెస్టీజ్ గురించి చెప్పుకోవాలంటే, వెస్టీజ్ ప్రొడక్ట్ ఇంట్రొడ్యూస్ చేయాలంటే, మన అగ్రికల్చర్ ప్రొడక్ట్ అనేది స్టెప్పింగ్ స్టోన్ లాగా పనిచేస్తుంది. ఫస్ట్ స్టెప్ లాగా పనిచేస్తుంది. ఎప్పుడు ఈ ప్రొడక్ట్ ఇస్తామో, ఆ ప్రొడక్ట్ ద్వారా రిజల్ట్ వస్తుందో ఆటోమేటిక్‌గా వేరే కేటగరీ ఆఫ్ ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేయడానికి ఈజీగా ఉంటదని ఈ యొక్క ఉద్దేశ్యంతో పాటు, ఈ యొక్క విజన్‌తో పాటు వెస్టీజ్‌లో ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేది తీసుకురావడం జరిగింది. అండ్ దీంతో పాటు ఇంకొక మేజర్ రీజన్ ఏంటి అంటే, ఒక రైతు ఇన్‌కమ్‌ని పెంచడానికి ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. ఎలా ఇన్‌కమ్ పె పె పెంచొచ్చు అని కొంతమంది అడగొచ్చు. అంటే ఈ ప్రొడక్ట్‌ని వాడడం ద్వారా మేము కెమికల్ మీద ఏమి పెట్టుబడి పెడుతున్నామో, ఆ పెట్టుబడిని తగ్గించడం ద్వారా, దాంతో పాటు ఈ ప్రొడక్ట్‌ని వాడడం ద్వారా దిగుబడిని పెంచడం ద్వారా కూడా మేము ఆదాయాన్ని పెంచొచ్చు అనే కాన్సెప్ట్‌లో. అంతే కాకుండా ఒక రైతు కూడా ఈ ప్రొడక్ట్‌ని ఇంకొకరికి రెఫర్ చేసి, ఈ ప్రొడక్ట్‌ని ఇంకొకరికి ఇంట్రొడ్యూస్ చేసి, ఆయన కూడా వెస్టీజ్ బిజినెస్ చేసి ఆదాయాన్ని ఆహ్, తీసుకోవచ్చు అనే కాన్సెప్ట్‌లో వెస్టీజ్‌లో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ తీసుకురావడం జరిగింది. దిస్ ఇస్ ద మేజర్ విజన్. వెస్టీజ్‌లో ఎందుకు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ తెచ్చినారంటే, ఈ యొక్క విజన్‌తో పాటు వెస్టీజ్‌లో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేది ఇప్పుడు నెక్స్ట్ విషయానికొస్తే, ఇప్పుడు ఈ ప్రొడక్ట్‌ని వాడాల్సిన ఒక రైతు ఈ ప్రొడక్ట్‌ని వాడాల్సిన అవసరం ఏమొచ్చింది? కొంతమంది అడగొచ్చు. ఈ ప్రొడక్ట్‌ని వాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు వేరు వేరే రకమైన కెమికల్ ఎరువులు దొరుకుతున్నాయి కదా! రకరకాల వేరే మందులు దొరుకుతున్నాయి కూడా. ఇప్పుడు ఈ మందుని వాడాల్సిన అవసరం ఏమొచ్చింది ఒక రైతుకి? ఎరువులు వాడుతున్నారు, దిగుబడి వస్తుంది. పురుగు మందులు వాడుతున్నారు, దిగుబడి వస్తుంది. ఇప్పుడు ఇదేమో వాళ్ళేమో వాడేది 50 కిలో బస్తా, 45 కిలో, 100 కిలోలు, 200 కిలోలు ఇలాంటి ఎరువులు వాళ్ళు చల్లుతున్నారు. మనమెందుకు చల్లాలా 5 కిలోలు, అర్ధ కిలో
లీటర్‌కి 1 ఎంఎల్, లీటర్‌కి 2 గ్రాములేసి స్ప్రే చేయండి అంటున్నారు కదా! ఈ ప్రొడక్ట్‌ని వాడాల్సిన అవసరం ఏమొచ్చిందని కొంతమంది అడగొచ్చు. ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఇక్కడేంటంటే అగ్రికల్చర్‌లో దేర్ ఆర్ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ఇన్‌పుట్స్ అని పిలుస్తాం. వ్యవసాయం చేయాలంటే వేరు రకమైన అవసరాలుంటాయి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, వ్యవసాయం చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్‌గా ఉండాల్సిన ఒక కాన్స్టిట్యూయెంట్ ఏంటంటే సాయిల్. భూమి కావాలా? మంచి ఆరోగ్యకరమైన భూమి కావాలా? మంచి ఫర్టైల్ సాయిల్ కావాలని చెప్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మంచి ఫర్టైల్ సాయిల్ కావాలా? సెకండ్ వచ్చేసి విత్తనాలు కావాలా? మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, విత్తనాలు కావాలా? దీనితో పాటు వర్షం కావాలా? వాటర్ ఆర్ రెయిన్‌ఫాల్. ఇది ప్రైమరీ రిసోర్సెస్ అని పిలుస్తాం. అగ్రికల్చర్ చేయాలంటే భూమి ఉండాలా, మట్టి ఉండాలా. రెండోదేంటంటే విత్తనాలుండాలా. మూడోదేంటంటే నీళ్లుండాలా. ఈ 3 ఉన్నాయా పంటలు పండించుకోవచ్చు. ఏ పంటైనా పండించుకోవచ్చు. సాయిల్, సీడ్, రెయిన్ ఆర్ వాటర్. ఈ 3 ఉంటే మేము ఏ పంటనైనా పండించుకోవచ్చు. బట్ ఈ 3తో పాటు సెకండరీ రిసోర్సెస్ ఏంటంటే ఎరువులంటాం. ఎరువులంటే ఏంటి? సేంద్రియ ఎరువులు గానీ, కెమికల్ ఎరువులు గానీ, సెకండరీ రిసోర్సెస్ అంటాం. ఇవి గానీ ఉన్నాయనుకోండి, మేము దిగుబడిని పెంచుకోవచ్చనమాట. ఇంతే కాకుండా పురుగు మందుందనుకోండి, ఇంకా దిగుబడిని పెంచుకోవచ్చు. మన దగ్గర వేరే రకాల వ్యాధులకి మందులున్నాయనుకోండి, ఇంకా ఎక్కువ దిగుబడి పెంచుకోవచ్చు. ప్రైమరీ రిసోర్స్ ఏంటంటే, పంట పండించాలంటే మట్టి, రెండోది విత్తనాలు, మూడోది వర్షం ఆర్ నీళ్లుంటే పంటని పండించుకోవచ్చు. అడిషనల్‌గా ఎక్కువగా దిగుబడి కావాలంటే మనకు కావాల్సిందేంటంటే ఇరిగేషన్ ఫెసిలిటీ ఉండాలా. రెండోది మనకి ఎరువులుండాలా. సేంద్రియ ఎరువులతో పాటు కెమికల్ ఎరువులుండాలా. అండ్ మూడోదొచ్చేసి మనకు కావాల్సింది పెస్టిసైడ్. ఈ పురుగు మందు, గడ్డి మందు, రకరకమైన శిలీంధ్రాలకు వాడే ఆహ్, హ్మ్, డిఫరెంట్ పెస్టిసైడ్స్ ఇవనేది ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క ఇన్‌పుట్ అనేది ఒక్కొక్క పని చేస్తుందనమాట. ఇప్పుడు విత్తనం ఏం చేస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు. కెమికల్ ఎరువులు ఏం పని చేస్తుందని తెలుసు. పురుగు మందు ఏం చేస్తుందని తెలుసు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ అన్నిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ రిసోర్స్ ఏంటంటే మట్టి. ఆ మట్టిలో ఏముండాలా? క్యారెక్టరిస్టిక్స్ కావాలా? అనేది ఇన్ డీటెయిల్‌గా మేము అగ్రికల్చర్ ట్రైనింగ్స్‌లో డిస్కస్ చేస్తూనే ఉంటాం. బట్ ఈరోజు మేము అంత డెప్త్ కాకుండా ఒక బేసిక్ అండర్‌స్టాండింగ్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఇండియాలో ఉండే మేజర్ ఛాలెంజెస్ ఏంటి అని ఎవరైనా అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి ఒక రైతు ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నాడు అగ్రికల్చర్‌లో? ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాడు? పంట పండించాలంటే ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడని మీరు చూసుకున్నట్టయితే, ఫస్ట్ మోస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇల్లిటరసీ అని పిలుస్తాం. ఇల్లిటరసీని ఏమంటారంటే ల్యాక్ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్ అని పిలుస్తాం. ఒక రైతు వ్యవసాయం చేయాలంటే ఎటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్‌ని వాడకుండా ఓన్లీ ట్రెడిషనల్ నాలెడ్జ్‌తో పాటు వ్యవసాయం చేస్తున్నాడు. ఏంటి ట్రెడిషనల్ నాలెడ్జ్ అంటే వెరీ సింపుల్. వాళ్ళ నాన్న నుంచి, వాళ్ళ తాత నుంచి, పక్కనుండే రైతుల నుంచి ఏమి నేర్చుకొని చేస్తారో దాన్ని ట్రెడిషనల్ నాలెడ్జ్ అని పిలుస్తాం. సైంటిఫిక్ నాలెడ్జ్ ఏంటంటే ఒక ఒక అగ్రికల్చర్ ఎక్స్‌పర్ట్ దగ్గర ఎళ్లి, "సార్ మన భూమి ఇలా ఉంది. మన భూమిలో భూసారం ఇలా ఉంది. మన భూమిలో ఎర్ర నేల. మన భూమి అనేది ఒక బ్లాక్ సాయిల్. మనకి వర్షం అనేది ఎక్కువలో ఉండదు. మన దగ్గర ఎలాంటి ఇరిగేషన్ ఫెసిలిటీ లేదు. ఈ యొక్క భూమిలో ఏ పంటని పండిస్తే నేను సక్సెస్‌ఫుల్‌గా పంటని పండించొచ్చు. పంట ఫెయిల్ కాకుండా ఎక్కువగా నేను దిగుబడిని, ఎక్కువ డబ్బుల్ని ఎలా సంపాదించుకోవచ్చు" అని వెళ్లి ఒక అగ్రికల్చర్ ఎక్స్‌పర్ట్స్ దగ్గర కనుక్కొని, ఆయన చెప్పే ఒక నాలెడ్జ్‌తో పాటు అగ్రికల్చర్ చేసినప్పుడు అగ్రికల్చర్‌లో సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువుంటదనమాట. చాలా మందికి దీని గురించి అవగాహన అనేది లేదు. సరే ఎందుకు ఒక ఎక్స్‌పర్ట్ దగ్గర దీని గురించి కనుక్కోవాలంటే, ఏ ఒక్క ఎక్స్‌పర్ట్ దగ్గరికెళ్ళినా కూడా వాళ్ళు అడిగే ఒక కామన్ ప్రశ్న ఏంటంటే, మట్టి పరీక్ష చేపిచ్చారా? సాయిల్ టెస్టింగ్ చేపిచ్చారా? అని అడుగుతారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఒక సాయిల్ టెస్టింగ్ ఏంటి అంటే జాతకం ఉన్నట్టు. చాలా మందికి జాతకం అనేది తెలిసే ఉంటది. పుట్టినప్పుడు రాపిస్తారు. ఒక మనిషికి ఎలా జాతకం ఉంటదో ఎంటైర్ లైఫ్ స్పాన్‌లో ఒకటి,
భూమిలో ఏడాదికొక జాతకం ఉంటది. మట్టికి ఏడాదికి ఒకసారి జాతకం రాపిచ్చాలనమాట. ఆ జాతకంలో ఈ ఏడాది ఏ పంటల్ని పండించొచ్చు నువ్వు అనేది రాసింటారనమాట. అలాంటి జాతకం గురించి చాలా మంది రైతులకి సాయిల్ టెస్టింగ్ గురించి అవగాహన లేకపోవడం, సైంటిఫిక్ నాలెడ్జ్ లేకపోవడం వలన అగ్రికల్చర్‌లో ఇండియాలో చాలా ఎక్కువ ఫెయిల్యూర్స్ జరుగుతున్నాయి. వేరే కంట్రీస్‌లో ఒక 100 మంది వ్యవసాయం చేస్తుంటే, ఆ 100 మందిలో 70-80% వ్యవసాయదారుడు డబ్బులు సంపాదిస్తాడు. ప్రాఫిట్‌ని చూస్తాడు. ఇండియాలో 100%లో 30% రైతులు ప్రాఫిట్ చూస్తారు. 70% మంది లాస్ చూస్తారు అగ్రికల్చర్‌లో. దట్ ఈస్ ద ప్రెజెంట్ సక్సెస్ రేట్ ఇన్ అగ్రికల్చర్. ఓన్లీ 30% మాత్రమే ప్రాఫిట్‌ని తీసుకుంటున్నారు అగ్రికల్చర్‌లో. రిమైనింగ్ 70% లేదా బ్యాలెన్స్ అవుతుంది. లేకుంటే లాస్‌లో ఉంటున్నారనమాట. దట్ ఈస్ ద ప్రెజెంట్ స్టేటస్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్. అండ్ సెకండ్ ప్రాబ్లమ్ ఏంటి అగ్రికల్చర్‌లో మేజర్ ఇష్యూ ఏంటంటే సాయిల్ ఫెర్టిలిటీ అని చెప్పొచ్చు. భూమిలో భూసారం గురించి చాలా మంది రైతులకి అవగాహన లేకపోవడం. చాలా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక మాట ఏంటంటే, మేము ఎరువులు ఇవ్వడం ద్వారా దిగుబడిని పెంచుకోవచ్చనే ఒక కాన్సెప్ట్‌లో ఉన్నారే గాని, మేము భూమిలో భూసారం పెంచుకోవడం ద్వారా కూడా ఈ దిగుబడిని పెంచుకోవచ్చు అనే ఒక ఆహ్, ఇంపార్టెంట్ మెసేజ్ అనేది చాలా మంది రైతుల దగ్గర లేదు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఎరువులు పెంచితే దిగుబడి పెరుగుతుందా అనే ఒక కాన్సెప్ట్ ఏమన్నా మేము డిస్కస్ చేసినప్పుడు, ఎరువులు ఎక్కువ వాడితే దిగుబడి ఎక్కువ వస్తుందనేది ఒక ఊహ. భూమిలో భూసారం పెంచుకొని మీరు దిగుబడి పెంచుకుంటున్నారంటే అది ఒక ఫ్యాక్ట్. అది నమ్మొచ్చు మేము. భూమిలో భూసారం పెంచుకున్నారా ఆటోమేటిక్‌గా దిగుబడి పెరుగుతది. భూమిలో మీరేమన్నా ఎరువులు పెంచారా దిగుబడి పెరుగుతుందనే ఎటువంటి ఒక గ్యారంటీ అనేది లేదనమాట. దట్ ఈస్ వై సాయిల్ ఫెర్టిలిటీ గురించి ఇండియాలో భూమిలో భూసారం అనేది తగ్గిపోవడం ఒక మేజర్ ఇష్యూ. అండ్ థర్డ్ ప్రాబ్లమ్ ఏంటంటే ఎలాంటి ఎరువులు వాడాలనేది చాలా మంది రైతులకు తెలవదు. చాలా మంది ఏ ఒక్క ఆహ్, ఆహ్, జోన్‌లో ఉన్నారంటే, చానా మంది రైతులకి తెలిసిండే ఎరువులు ఏంటి అంటే, ఒకటి యూరియా, రెండోది డీఏపీ, మూడోది 20, 20, 0, 13, 10, 26, 19, 19, 17, 17 లేకుంటే పొటాష్. ఈ ఎరువులు కాకుండా ఇంకొక ఎరువు ఉంది. ఒక్కొక్క పంటకి ఒక్కొక్క రకమైన ఎరువులు చల్లుకోవాలా? ఒక్కొక్క దశల్లో ఒక్కొక్క రకమైన ఎరువులు చల్లుకోవాలనే ఒక అగ్రికల్చర్‌లో వాడే ఫెర్టిలైజర్ గురించి చానా మందికి అవగాహన లేదు. ఫెర్టిలైజర్ అంటే కెమికల్ మేము వాడే కెమికల్ ఎరువులనేది ఎలాంటి స్టేజ్‌లో, ఎలాంటి మోతాదులో ఫెర్టిలైజర్ వాడాలనేది చాలా మందికి తెలియకపోవడం. దీని వల్లనే అగ్రికల్చర్‌లో చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ అంటారు. ఎక్కువగా వర్షం ఉండడం, వర్షాలు తగ్గడం, ఎక్కువగా ఎండ ఉండడం, ఎక్కువగా గాలి, ఎక్కువగా మంచు పడడం. ఇవన్నీ ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ అని పిలుస్తాం. అంటే కొన్ని సార్లు పరిసరంలో జరిగే మార్పుల వలన ఇలాంటి వర్షం అనేది, గాలనేది, మంచనేది ఎక్కువ కూర్చడం వలన అగ్రికల్చర్‌లో ప్రాబ్లమ్ అయితుందనమాట. ఈ ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్‌ని ఎలా బ్యాలెన్స్ చేయాలనేది చాలా మంది రైతులకి తెలవకపోవడం ఇండియాలో సక్సెస్‌ఫుల్‌గా అగ్రికల్చర్ చేయడానికి అవ్వట్లేదు. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేది ప్రాపర్‌గా లేదు. ఇప్పుడు ఇండియాలో మీరు చూసుకున్నట్టయితే మన దగ్గర చానా ఎక్కువ నదులున్నాయి. చానా ఎక్కువ వాటర్ రిసోర్స్ ఉంది. వేరే కంట్రీస్ చూసుకున్నట్టయితే ఇంత వాటర్ రిసోర్స్ లేవు. వేరే అదర్ కంట్రీస్ చూసుకున్నట్టయితే ఇంత వాటర్ రిసోర్స్ లేదు. బట్ ఇండియాలో ఇవన్నీ వాటర్ రిసోర్స్ ఉన్నా కూడా మేము అగ్రికల్చర్ అనేది చాలా సక్సెస్‌ఫుల్‌గా చేయలేక ఎందుకు పోతున్నామంటే, మన దగ్గర వాటర్ హార్వెస్ట్ చేయడానికి, వాటర్‌ని స్టోర్ చేయడానికి ఫెసిలిటీస్ అనేది లేకపోవడం. అండ్ వాటర్‌ని యుటిలైజ్ ఎలా చేయాలనేది తెలవకపోవడం ఒక మేజర్ ఇష్యూ అయింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇండియాలో ఇంకొక మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే ఎక్కువగా పురుగులు రావడం, ఎక్కువగా తెగులు రావడం. ఇండియాలో మేజర్ ఇష్యూ ఎందుకు అగ్రికల్చర్ అనేది మంచిగా చేయలేకపోతున్నారంటే పురుగులు, దాంతో పాటు తెగులనేది ఎక్కువ ఉండడం వలన. అండ్ దీంతో పాటు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వలన ఎక్కువగా దిగుబడి రావట్లేదు. దాంతో పాటు పంటలో క్వాలిటీకి లేకపోవడం అండ్ మార్కెటింగ్‌లో ఫెసిలిటీ లేకపోవడం, రేట్ లేకపోవడం. దీని వలనే ఇండియాలో అగ్రికల్చర్ అనేది ఫెయిల్యూర్స్ ఎక్కువ, సక్సెస్ ఎక్కువ అని ఎక్స్‌పర్ట్స్ మాట. ఇప్పుడు కొంతమందికి ఆహ్, వాట్ యూ కాల్ ఆహ్, ఆహ్,
అండర్‌స్టాండింగ్ ఏంటంటే అగ్రికల్చర్‌లో దేర్ ఆర్ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ఆహ్, ఇన్‌పుట్స్. ఆల్రెడీ నేను చెప్పాను. ఆ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ఇన్‌పుట్స్ గురించి, విత్తనాల గురించి, కెమికల్ ఎరువుల గురించి, పురుగు మందు గురించి, గడ్డి మందు గురించి. దీని గురించి ప్రతి ఒక్కరికి కూడా నాలెడ్జ్ ఉంటది. ఇప్పుడు ఇక్కడుండే ఈ ప్రాబ్లమ్‌ని మేజర్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఏంటంటే ఒకటి ఫెర్టిలైజర్ మేనేజ్‌మెంట్, సాయిల్ ఫెర్టిలిటీ, ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్, ఇరిగేషన్, డిసీజ్, పెస్ట్, దిగుబడి తక్కువ రావడం, పంట క్వాలిటీ లేకపోవడం. ఇదొక మేజర్ ఇష్యూ అయింది. కాబట్టి ఈ అన్ని ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడానికి వెస్టీజ్ ఒక కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్‌ని లాంచ్ చేసిందని చెప్పొచ్చు. దాన్ని అగ్రికల్చర్ కేటగిరీ అంటాం. ఈ అన్ని ప్రాబ్లమ్స్ గురించి రిసర్చ్ చేసిన తర్వాతనే మేము అగ్రికల్చర్ ప్రొడక్ట్ అనేది లాంచ్ చేసాము. ఇప్పుడు మన ప్రొడక్ట్‌ని వాడడం ద్వారా జరిగే మార్పులేంటి? సింపుల్‌గా మన ప్రొడక్ట్‌ని వాడితే ఏం జరుగుతుంది? భూమిలో మన ప్రొడక్ట్ ఎందుకు వాడాలి? మన ప్రొడక్ట్‌ని వాడడం ద్వారా వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే భూమిలో భూసారం అనేది పెరుగుతది. సాయిల్ ఫెర్టిలిటీ పెరుగుతది. కెమికల్ ఇవ్వడం ద్వారా కెమికల్ ఎరువులు ఇవ్వడం ద్వారా సాయిల్‌లో ఎటువంటి భూసారం అనేది పెరగదు. భూమిలో ఎప్పుడు మేము సేంద్రియ వస్తువుల్ని ఆర్గానిక్ మాన్యూర్స్ కానీ, ఆర్గానిక్ ఇన్‌పుట్స్ కానీ, ఆర్గానిక్ ప్రొడక్ట్స్‌ని ఎప్పుడు వాడతామో అప్పుడు ఆటోమేటిక్‌గా భూమిలో భూసారం అనేది పెరుగుతది. సాయిల్ హెల్త్ అనేది పెరుగుతది. కాబట్టి వెస్టీజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్‌ని ఎందుకు వాడాలంటే భూమిలో భూసారం పెంచుకోవడానికి అగ్రికల్చర్ ప్రొడక్ట్‌ని వాడాలా. రెండోది మన ప్రొడక్ట్‌ని ఎందుకు వాడాలా భూమిలో అంటే మేము వాడే ఎరువులనేది పంటకి మంచిగా అందాలన్నా కూడా మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేది హెల్ప్ చేస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చాలా మందికి ఒక మిస్‌కన్‌ఫ్యూజన్ ఉంటది. ఒక మిస్‌కాన్సెప్షన్ ఉంటది. ఏంటి అది మిస్‌కాన్సెప్షన్ అంటే ఈ కెమికల్ అనేది చెడ్డది అనే ఒక మైండ్‌సెట్ ఉంటది. నిజంగా చూసుకున్నట్టయితే కెమికల్ చెడ్డదా అంటే డెఫినైట్‌లీ దీనికి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఒపీనియన్స్ ఉంది. బట్ ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్‌తో పాటు చూసినప్పుడు ఒక సైంటిఫిక్ రిసర్చ్ ద్వారా మేము దీని గురించి డిస్కస్ చేస్తే ఈ కెమికల్ అనేది చెడ్డవి కావు. యాక్చువల్‌గా చెప్పాలంటే చెడ్డవి కావు. ఇక్కడ ఆ కెమికల్ అనేది చెడ్డది ఎప్పుడైతుందంటే వాడే మోతాదు అండ్ వాడే విధానం ప్రాపర్‌గా లేకపోయినప్పుడు. ఎప్పుడు వాడే మోతాదు ఎక్కువగా ఉంటదో ఆర్ ఆహ్, ఎంత కావాలో దానికన్నా ఎక్కువగా వాడతామో అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమైతుందంటే అది ఒక ఆహ్, నెగెటివ్ క్రియేట్ చేస్తది. సాయిల్‌లో నెగెటివ్ ఇంపాక్ట్‌ని క్రియేట్ చేస్తది. అలానే మోతాదుతో పాటు వాడే విధానం కూడా చాలా ఇంపార్టెంట్‌గా ఉంటది. చాలా మంది ఇది గమనించాల్సిందేంటంటే ఎరువుల్ని ఎలా వాడుకోవాలనేది కూడా ఇంపార్టెంట్. భూమిలో ఏసేటప్పుడు కొంతమంది పైన చల్లొస్తారు. కొంతమంది దాన్ని ఆహ్, ప్లాంట్ రూట్ జోన్‌లో కాకుండా చానా దూరంలో ఇస్తారు. ఇలా ఇచ్చినప్పుడు వాడే మెథడ్ అనేది ప్రాపర్ లేకపోతే ఆటోమేటిక్‌గా మేమిచ్చే ఎరువులనేది పంటకి అందపోకుండా ఆటోమేటిక్‌గా అది ఒక ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేస్తది. కాబట్టి ఈ వెస్టీజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్‌ని ఎందుకు డిజైన్ చేశారు? ఎలా డిజైన్ చేశారంటే, ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేది వెస్టీజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్‌ని వాడడం ద్వారా మీరిచ్చే ఎరువులనేది పంటకి అందేలాగా చేస్తాయి. అంటే ఎందుకు ఇప్పుడు అందట్లేదా అని కొంతమంది అడగొచ్చు. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఎప్పుడు భూమిలో భూసారం తక్కువుంటదో ఫెర్టిలైజర్ అవైలబిలిటీ ఆర్ న్యూట్రియంట్ అవైలబిలిటీ అనేది చాలా తక్కువుంటది. బట్ మన ప్రొడక్ట్ ఇచ్చినప్పుడు, మన అగ్రికల్చర్ ప్రొడక్ట్ అనేది భూమిలో వాడినప్పుడు ఏం జరుగుతుందంటే, మీరు వాడే ఎరువులనేది పంటకి ఎక్కువగా అందేలాగా చేస్తాయి. దాన్ని ఫెర్టిలైజర్ రెస్పాన్స్ రేషియో అంటారు. 30-40% దాకా ఫెర్టిలైజర్ రెస్పాన్స్ రేషియో అనేది పెరుగుతది. కాబట్టి ఈ ప్రొడక్ట్‌ని ఇస్తే మీరిచ్చే ఎరువులనేది మంచిగా పంటకు అందేలాగా దాంతో పాటు పరిసరంలో జరిగే మార్పుల్ని ఎదిరించేకి ఈ ప్రొడక్ట్ హెల్ప్ చేస్తది. ఇప్పుడు కొంతమంది అడగొచ్చు. ఎలా ఎదురిస్తాయి సార్? ఇప్పుడు మన ప్రొడక్ట్‌ని వాడితే పరిశ్రమలో ఎలాంటి మార్పులు ఎదురిస్తాయి అని కొంతమంది అడగొచ్చు. ఇప్పుడు కామన్‌గా గమనిస్తే మీరు ఇప్పుడు ఎక్కువగా వర్షం అయిందనుకోండి. ఎక్కువగా వర్షం అయినప్పుడు ఏమైతది? కామన్‌గా ఎక్కువగా ఏమైనా వర్షం పడితే డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్ వస్తది. ఒకటి గ్రోత్ అనేది తగ్గిపోతది. ఎక్కువగా కావాల్సినంతగా దానికన్నా ఎక్కువగా పడితే ఒకటి గ్రోత్ అనేది స్లో డౌన్ అయితది. రెండోది తెగులనేది ఎక్కువొస్తాయి. మూడోది ఎప్పుడు వర్షం పడుతుందో ఆటోమేటిక్‌గా మన లీవ్స్ అనేది డిస్కలర్ అయిపోతుంది. దాంట్లో ఉండే న్యూట్రియంట్ మొత్తం లీచ్ అయిపోతది. కాబట్టి ఎక్కువగా వర్షం పడితే ఈ ప్రాబ్లమ్ ఉంటది.
ఇప్పుడు ఎక్కువగా ఎండ్ అయితే ఏమైతది? ఎక్కువగా ఎండ్ అయితే ఒకటి ప్లాంట్ మెటబాలిక్ యాక్టివిటీ తక్కువైపోతుంది. ప్లాంట్‌లో జరిగే మెటబాలిక్ యాక్టివిటీ తగ్గిపోతది. సెకండ్ ప్రాబ్లమ్ వచ్చేసి ఎక్కువగా పురుగులొస్తాయి. ఎప్పుడు ఎక్కువగా ఎండలైతాయో అప్పుడు ఆటోమేటిక్‌గా ఎక్కువగా పురుగులు రావడం స్టార్ట్ అయితది. ఎక్కువగా ఎండ్ అయితే ఫ్లవర్ డ్రాప్, ఫ్రూట్ డ్రాప్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. చలైనప్పుడు కూడా అంతే. ఎక్కువగా మంచు పడినప్పుడు కూడా అంతే. ఆటోమేటిక్‌గా ఫ్లవర్ డ్రాప్, ఫ్రూట్ డ్రాప్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది. దీన్ని ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ అంటారు. ఇదొకటే కాదు ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ అంటే బయోటిక్ అండ్ ఏబయోటిక్ స్ట్రెస్ అంటారు. ఏంటి అది బయోటిక్ అండ్ ఏబయోటిక్ అంటే బయోటిక్ అంటే పురుగుల నుంచి రావడం, తెగులు రావడం, పురుగులు రావడం. బయోటిక్ అంటే ఒక లివింగ్ ఆర్గానిజం నుంచి రావడం. ఏబయోటిక్ స్ట్రెస్ అంటే ఈ వర్షం గాని, కొన్నిసార్లు భూమిలో ఎక్కువగా ఎరువులు చల్లింటారు. ఆ ఎరువుల వలన ఏమైతుందంటే భూమిలో ఉప్పు శాతం అనేది ఎక్కువైపోతుంది. సాల్ట్ కంటెంట్. దాన్ని సెలినిటీ అంటారు. ఆ సెలినిటీ ఎక్కువైపోవడం, సాయిల్‌లో పీహెచ్ ఎక్కువైపోవడం, సాయిల్‌లో పీహెచ్ ఇంబాలెన్స్ అవ్వడం. ఇవన్నిటిని ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ అని పిలుస్తాం. ఆ ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్‌ని ఎదిరించే కెపాసిటీ మన అగ్రికల్చర్ ప్రొడక్ట్ అనేది ఇస్తాయి. కాబట్టి ఈ ప్రొడక్ట్ ని వాడినప్పుడు ఏం జరుగుతుందంటే ఎన్విరాన్మెంట్ నుంచి అయ్యే ప్రాబ్లమ్స్ ని ఎదిరించే కెపాసిటీ మన ప్రొడక్ట్ అనేది ఇస్తుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేస్తది. ఏంటి సార్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు ఇంప్రూవ్ చేయాలంటే ఇండియాలో 100% వ్యవసాయంలో 70% వ్యవసాయం వచ్చేసి రెయిన్ ఫెడ్ ఫార్మింగ్ అంటారు. అంటే వర్ష ఆధారిత పంటలంటారు. వర్షం మీద దాన్ని ఆధారపడి ఉండి వాళ్ళు పంటలనేది పండిస్తారు. రిమైనింగ్ 30% వచ్చేసి ఇరిగేటెడ్ అంటారు. అంటే వాళ్ళ దగ్గర బోర్‌వెల్ గాని, కాలువలు గాని ఇలాంటి ఫెసిలిటీ ఉంటాయి కాబట్టి దాన్ని ఇరిగేటెడ్ అంటారు. ఇండియాలో 70% అగ్రికల్చర్ అనేది రెయిన్ ఫెడ్ ఫార్మింగ్. వర్షం ఆధారం మీద పంటలనేది పండిస్తారు. ఎప్పుడు వర్షం అనేది తగ్గిపోతుందో, లేకుంటే ఎక్కువైపోతుందో అప్పుడు ఆటోమేటిక్‌గా అగ్రికల్చర్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ రేట్ అనేది ఫ్లక్చుయేట్ అయితుందన్నమాట. కాబట్టి ఇరిగేషన్ ఫెసిలిటీ అనేది రెయిన్ ఫెడ్ ఫార్మర్‌కి ప్రాపర్‌గా లేదు. నా దగ్గర ఇప్పుడు బోర్‌వెల్ ఉందా? నా దగ్గర కాలువ ఉందా? నేనేమేం చేయొచ్చు? నా దగ్గర బోర్‌వెల్ ఉంటే నేను స్ప్రింక్లర్ పెట్టుకోవచ్చు. నా దగ్గర బోర్‌వెల్ ఉంటే నేను డ్రిప్స్ చేసుకోవచ్చు. డ్రిప్ డ్రిప్ ఇరిగేషన్ చేసుకోవచ్చు. నా దగ్గర బోర్‌వెల్ ఉందా? నేను హైడ్రోఫోనిక్స్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫెసిలిటీస్ నేను చేసుకోవచ్చు. బట్ నా దగ్గర వర్షాకాలిత పంటలు పడుతున్నాయా? అప్పుడు ఆటోమేటిక్‌గా నేను రెయిన్‌ఫాల్ మీదనే డిపెండ్ అయి ఉంటది. రెయిన్‌ఫాల్ వర్షం గాని మంచిగొస్తే ఓకే. ప్రాపర్‌గా లేదా అగైన్ ప్రాబ్లమ్. తక్కువైనా ప్రాబ్లమే, రిక్వైర్మెంట్ కింద ఎక్కువొచ్చినా ప్రాబ్లమే. కాబట్టి మేము ఎలాంటి ఒక ప్రొడక్ట్‌ని క్రియేట్ చేశారంటే వెస్టీజ్‌లో ఎలాంటి ఒక ప్రొడక్ట్‌ని క్రియేట్ చేశారంటే మీరిచ్చే వాటర్ అనేది వేస్ట్ అవ్వకుండా పంటకి ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా పంటకి అందించేలాగా వర్షం ఎక్కువైనా గానీ, వర్షం తక్కువైనా గానీ, ఎటువంటి సిట్యుయేషన్‌లో కూడా భూమిలో వాటర్ అవైలబిలిటీని బ్యాలెన్స్ చేసి ఒక ప్రొడక్ట్‌ని క్రియేట్ చేశారు. ఆ ప్రొడక్ట్‌ని ఇవ్వడం ద్వారా మేము వాటర్ మేనేజ్‌మెంట్ అనేది ప్రాపర్‌గా చేయొచ్చు. మేము పంటలకి నీళ్ళనేది మంచిగా అందేలాగా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రొడక్ట్‌ని ఇవ్వడం ద్వారా మేము ఆహ్ దిగుబడిని పెంచుకోవచ్చు. ఈ ప్రొడక్ట్‌ని యూజ్ చేయడం ద్వారా మేమిచ్చే పురుగు మందులనేది, మేమిచ్చే వేరే రకరకాల మందులనేది మంచిగా పనిచేసేలాగా చేయొచ్చు. ఈ ప్రొడక్ట్‌ని యూజ్ చేయడం ద్వారా పంటలో నాణ్యతని పెంచుకోవచ్చు. ఈ ప్రొడక్ట్‌ని యూజ్ చేయడం ద్వారా ఆల్ అదర్ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ఒక ఆహ్, పాజిటివ్ అగ్రికల్చర్‌ని మేము తీసుకురావచ్చు అని చెప్పొచ్చు. అండ్ వెస్టీజ్‌లో మన దగ్గర ఎక్కువగా ప్రొడక్ట్స్ లేవు. మన దగ్గర ఉండే ప్రొడక్ట్స్ ఏంటంటే టోటల్ 4 కేటగరీస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. బయో స్టిమ్యులెంట్ కేటగరీ, బయో ఫెర్టిలైజర్ కేటగరీ, థర్డ్ కేటగరీ వచ్చేసి ఆహ్, ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కేటగరీ అండ్ ఫోర్త్ కేటగరీ వచ్చేసి అడ్జువెంట్ కేటగరీ. టోటల్ అగ్రికల్చర్‌లో 4 కేటగరీస్ ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది సార్ 8 ప్రొడక్ట్స్ ఉన్నాయి. 4 కేటగరీలో ఎందుకు డివైడ్ చేశారు అని కొంతమంది అడగొచ్చు. ఇప్పుడేంటంటే ఫ్యూచర్‌లో అగ్రికల్చర్‌లో కూడా నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది ఎక్కువ చేసేకి కంపెనీ ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళ డీఎల్‌సీపీస్ ఏమన్నా మీకు డీఎల్‌సీపీ దాని గురించి ఐడియా ఉంటే ప్రతి ఒక్క డీఎల్‌సీపీ వోళ్ళకి కూడా ఏమంటున్నామంటే లైసెన్స్ చేసుకోండి. ఇప్పుడు లైసెన్సింగ్ వెరీ ఇంపార్టెంట్ ఉంది. అగ్రికల్చర్ ప్రొడక్ట్ అమ్మాలంటే లైసెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని ఆల్రెడీ వాళ్ళకి చెప్పేసాము. కాబట్టి లైసెన్సింగ్ ఎందుకు మేము చేపిస్తున్నామంటే ఫ్యూచర్‌లో మేము వేరే అగ్రికల్చర్ ప్రొడక్ట్ తీసుకురావాలంటే
గవర్నమెంట్ సెట్ చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్‌ని మేము ఫాలో చేసుకొని అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ తీసుకురావాలా. దట్ ఈస్ వై వన్స్ ఈ లైసెన్సింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్‌గా ఫినిష్ అయితే మేము డిఫరెంట్ కేటగరీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఈ కేటగరీలోనే డిఫరెంట్ అడిషనల్‌గా ప్రొడక్ట్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది. దట్ ఈస్ వై ప్రస్తుతానికి మన దగ్గర 4 కేటగరీస్‌లో 8 ప్రొడక్ట్స్ అనేది ఉంది. ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నట్టయితే ఇఫ్ యూ డిస్కస్ అబౌట్ ఎవ్రీ ప్రొడక్ట్ అగ్రికల్చర్‌లో ఉండే ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి మేము డిస్కస్ చేసినప్పుడు ఓకే. ఇఫ్ యూ డిస్కస్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ ఏంటి అగ్రికల్చర్‌లో వెస్టీజ్ అగ్రికల్చర్‌లో ఏంటంటే హ్యూమిక్ గ్రాన్యూల్స్ అని చెప్పొచ్చు. ఏంటిది హ్యూమిక్ గ్రాన్యూల్స్ అంటే ఏంటి? ఈ ప్రొడక్ట్‌ని ఎందుకు వాడాలని కొంతమంది అడిగినప్పుడు ఈ హ్యూమిక్ గ్రాన్యూల్ ఏంటి అంటే ఇదొక సప్లిమెంట్ అని చెప్పొచ్చు. ఏం సప్లిమెంట్? కొంతమంది అడగొచ్చు. ఏం సప్లిమెంట్ ఇది? సేంద్రియ ఎరువులకి ఒక సప్లిమెంట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు సేంద్రియ ఎరువులు అందట్లేదు కాబట్టి, నాకి అవైలబుల్ లేదు కాబట్టి, దాన్ని ఆల్టర్‌నేటివ్‌గా మేము ఈ ప్రొడక్ట్‌ని వాడుకోవచ్చు. ఇప్పుడు సేంద్రియ ఎరువులు ఎందుకు వాడుకోవాలని కొంతమంది అడగొచ్చు. ఎందుకు వాడాలా సేంద్రియ ఎరువులు? అవైలబుల్ లేకుంటే కెమికల్ వాడి పండించుకోవచ్చు కదా! ఇప్పుడు కెమికల్ వాడుతుంటే దిగుబడి వస్తుంది కదా! ఎందుకు మళ్ళీ ఈ యొక్క సేంద్రియ ఎరువుల్ని మేము ఎందుకు ఎక్కువగా పెట్టుబడి పెట్టుకొని ఎందుకు వాడుకోవాలని చాలా మంది ఒక ఇదుంటది. ఎందుకు వాడుకోవాలంటే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సాయిల్ అనేది ఉత్త దిగుబడి తీయడానికి అంతే కాదు. సాయిల్‌లో కూడా ఒక లైఫ్ అనేది ఉంటదనమాట. ఆ లైఫ్‌ని మేము సస్టెయిన్ చేసుకుంటే మాత్రమే ఫ్యూచర్‌లో ఆ భూమి అనేది వేరేళ్ళు యూజ్ చేయడానికి కుదురుతుంది. లేకుంటే మేము కంప్లీట్‌గా సాయిల్‌లో ఉండే లైఫ్‌ని మొత్తం తీసేసి, కెమికల్ ఏసి సాయిల్‌లో ఉండే లైఫ్ మొత్తం తీసేసి, ఒక డెడ్ సాయిల్‌ని మీ ఫ్యూచర్‌లో ఇచ్చినప్పుడు చాలా మందికి ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తారంటే, ఒక ఫుడ్ అవైలబిలిటీ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తారు. డిఫరెంట్ సార్ట్ ఆఫ్ నేచురల్ కెలామిటీస్‌ని ఫేస్ చేస్తారు. కాబట్టి సాయిల్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి, ఆ సాయిల్‌ని మెయింటైన్ చేయడానికి ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్, ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్ అనేది యూజ్ చేయాలి. ఇప్పుడు ఏం పనిచేస్తుంది ఈ సేంద్రియ ఎరువులు గాని, పెంట, పేడ అనేది ఎందుకు భూమిలో వాడుకోవాలంటే, ఈ పెంట, పేడ అనేది భూమిలో ఎందుకు వాడాలంటే, ఒకటి భూమిలో భూసారం పెంచడానికి ఈ ప్రొడక్ట్‌ని వాడాల. రెండోది ఈ ప్రొడక్ట్‌ని వాడడం ద్వారా పెంట, పేడ ఇలాంటివి వాడడం ద్వారా మేము భూమిని గుల్లగా పెట్టుకోవచ్చు. సాయిల్ అనేది లూజ్‌గా పెట్టుకోవచ్చు. మూడోది భూమిలో వాటర్ హోల్డింగ్ కెపాసిటీని పెంచుకోవచ్చు. భూమిలో నీటి నిలబడే శాతాన్ని పెంచుకోవచ్చు. సేంద్రియ ఎరువులు ఇవ్వడం ద్వారా మేము భూమిలో పంటలకి వచ్చే తెగుల్ని తగ్గించుకోవచ్చు. తెగుల్ని గాని, పురుగుల్ని గాని తగ్గించుకోవచ్చు. సేంద్రియ ఎరువులు వాడితే ఎన్నో రకమైన తెగులు, ఎన్నో రకాల పురుగులనేది తగ్గుతాయి. ఈ ప్రొడక్ట్‌ని యూజ్ చేయడం ద్వారా పంటలో ఎదుగుదల మంచిగా రావడానికి హెల్ప్ చేసుకోవచ్చు. ఈ ప్రొడక్ట్స్‌ని సేంద్రియ ఎరువుల్ని వాడడం ద్వారా నేను భూమిలో మంచి పంటని తీసుకోవడానికి అంటే మన దిగుబడిని పెంచుకోవడానికి, పెరుగుదలని పెంచుకోవడానికి ఈ ప్రొడక్ట్‌ని మేము వాడుకోవాల్సిన అవసరం ఉంది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఫిజికల్, కెమికల్ అండ్ బయోలాజికల్ పారామీటర్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఈ సేంద్రియ ఎరువులు వాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక సేంద్రియ ఎరువు ఏం పనిచేస్తుందో, సిమిలర్ ఫంక్షన్‌తో పాటు ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ ఒక సప్లిమెంట్ లాగా పనిచేస్తది. ఇది కూడా ఫిజికల్, కెమికల్ అండ్ బయోలాజికల్ పారామీటర్స్‌ని ఇంప్రూవ్ చేయడానికి ఈ ప్రొడక్ట్ హెల్ప్ చేస్తది. ఇప్పుడు ఈ హ్యూమిక్ అంటే ఏంటి అని కొంతమంది అడగొచ్చు. సేంద్రియ ఎరువుల్లో ఉండే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియెంట్ ఏంటంటే దాన్ని హ్యూమిక్ యాసిడ్ అని పిలుస్తారు. భూమిలో ఈ యొక్క సేంద్రియ ఎరువు ఎందుకు చల్లుకోవాలంటే 3 రీజన్స్‌కి చల్లుకోవాల. ఒకటి హ్యూమిక్ యాసిడ్ కోసం, రెండోది హ్యూమస్ కోసం, మూడోది సూక్ష్మ జీవుల కోసం. ఈ పెంట, పేడలో సూక్ష్మ జీవులుంటాయి. బాక్టీరియాలు, ఫంగస్‌లు ఇవన్నీ ఉంటాయి. దీస్ ఆర్ ద 3 మేజర్ రీజన్స్ మేమెందుకు భూమిలో సేంద్రియ ఎరువులు చల్లుకోవాలి. అలానే సేమ్ ఇంగ్రీడియెంట్స్ ఈ యొక్క హ్యూమిక్ గ్రాన్యూల్‌లో కూడా ఉంటది. దీంట్లో హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్, హ్యూమస్‌తో పాటు డిఫరెంట్ సార్ట్ ఆఫ్ మైక్రోబ్స్‌ని పెంచే ఒక కెపాసిటీ ఈ యొక్క అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్‌లో ఉంటది కాబట్టి, ఈ ప్రొడక్ట్‌ని వాడినప్పుడు జరిగే మార్పులేంటంటే, ఒకటి జెర్మినేషన్ పర్సెంటేజ్ ఇంప్రూవ్ అయితది. విత్తనాలనేది ఎక్కువగా మొలకెత్తుతాయి. రెండోది ఈ ప్రొడక్ట్‌ని యూజ్ చేయడం ద్వారా రూట్ డెవలప్‌మెంట్ అనేది మంచిగా జరుగుతది. వేరు వ్యవస్థ అనేది మంచిగొస్తది. మూడోది ఈ ప్రొడక్ట్‌ని వాడడం ద్వారా భూమి అనేది గుల్లగయితది. భూమి అనేది గుల్లగొస్తుంది. ఈ ప్రొడక్ట్‌ని వాడడం ద్వారా భూమిలో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతది. నీటి నిలబడే శాతం అనేది పెరుగుతది.
ఈ ప్రొడక్ట్‌ని యూజ్ చేయడం ద్వారా పంటలో ఎదుగుదల అనేది వస్తది. చాలా మందికి ఎదుగుదల అంటే హైట్ అనుకుంటారు. ఎదుగుదల అంటే హైట్ కాదు. ఎదుగుదల అంటే హైట్ కాదు. ఎదుగుదల ఏంటి అంటే పిలకలు, కొమ్మలు, ఆకులు ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే పంటలో దిగుబడి రావడానికి ఎక్కువగా హైట్ ఏమైనా వస్తే దిగుబడి ఎక్కువొస్తుందా? రాదు. హైట్ ఎక్కువొస్తే దిగుబడి ఎక్కువగా వస్తుందనేది కరెక్ట్ కాదు. దిగుబడి పెంచుకోవాలంటే రావాల్సిందేంటంటే ఎక్కువగా పిలకలు, ఎక్కువగా కొమ్మలు, ఎక్కువగా ఆకు, ఎక్కువగా పూలు, ఎక్కువగా కాయలు. ఇది వచ్చేలాగా ఈ యొక్క హ్యూమిక్ గ్రాన్యూల్స్ చేస్తది. హ్యూమిక్ గ్రాన్యూల్స్‌ని యూజ్ చేస్తే ఏమైతది? ఎదుగుదల. పిలకలు, కొమ్మలు, ఆకులు ఇవన్నీ ఎక్కువగా వచ్చేలాగా చేస్తుంది కాబట్టి, మేము మన దిగుబడిని పెంచుకోవచ్చు. అండ్ దాంతో పాటు ఈ ప్రొడక్ట్‌ని యూజ్ చేయడం ద్వారా పంటలో నాణ్యత కూడా పెంచుకోవచ్చు. ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ఈ ప్రొడక్ట్‌ని యూజ్ చేసేదెలా? ఈ ప్రొడక్ట్‌ని యూజ్ చేసేదెలా అంటే, ఈ ప్రొడక్ట్‌ని ఎటువంటి కెమికల్ ఎరువుల్లో మీరు మిక్స్ చేసుకొని చల్లుకోవచ్చు. కెమికల్ ఎరువులు చల్లట్లేదంటే ఈ ప్రొడక్ట్‌ని ఇండివిడ్యుయల్‌గా మీరు డైరెక్ట్‌గా భూమిలో చల్లుకోవచ్చు. ఎంత చల్లుకోవాలా? ఎకరానికి 5-10 కిలోలు. అంటే 5-10 కిలోలు ఎలాంటి పంటలకంటే 3-6 నెలలు పండించే పంటల్లో మీరు ఈ యొక్క ప్రొడక్ట్‌ని 5-10 కిలోలు చల్లుకోవాలా. 3-6 మంత్స్ డ్యూరేషన్ క్రాప్స్. ఫర్ ఎగ్జాంపుల్ వరి గాని, వేరుశనగ గాని, వెజిటబుల్ క్రాప్స్ గాని, ఈ 3-6 మంత్స్ లోపల స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయిపోయే పంటలకి మీరు ఒక ఎకరానికి 5-10 కిలోలు చల్లుకోవాలా. సరే దానికినా ఎక్కువగా పండే పంటలు అంటే 6 నెలల నుంచి 12 నెలలు వార్షిక పంటలంటారు. ఇయర్లీ క్రాప్స్, యాన్యువల్ క్రాప్స్ అంటారు. ఈ యాన్యువల్ క్రాప్స్ ఏంటి అంటే చెరుకు గాని, పసుపు గాని, అల్లం గాని ఇటువంటి పంటలు ఎకరానికి 15-20 కిలోలు చల్లుకోవాల్సి ఉంటది. మోర్ థాన్ 6 మంత్స్ క్రాప్ ఆర్ యాన్యువల్ క్రాప్స్‌లో మీరు ఎకరానికి 15-20 కిలోలు చల్లుకోవాల్సి ఉంటది. అండ్ పెరీనియల్ క్రాప్స్. పెరీనియల్ అంటే ఏంటి? ఒక సంవత్సరం కింద ఎక్కువగా పెరిగేవి. ఏంటి? బనానా. బనానా గాని, మామిడి గాని, జామ గాని, సపోటా గాని ఇటువంటి పంటలు మీరెంత వాడుకోవాలంటే మొక్క లెక్కలో వాడుకోవాల్సి ఉంటది. ఒక మొక్కకి 200 గ్రాములు మీరు ఇవ్వాల్సి ఉంటది. ఏడాదికి 1-2 సార్లు మినిమమ్ 1 టైమ్, మాక్సిమం 3 టైమ్స్ దాకా మీరు హ్యూమిక్ గ్రాన్యూల్స్‌ని ఇచ్చుకోవచ్చు. తోటవిని పంటలు అంటే పెరీనియల్ క్రాప్స్‌లో. మామిడి, టెంకాయ, జామకాయ, బనానా, అరటి ఇలాంటి పంటలు మీరు 200 గ్రామ్స్ దాకా ఇవ్వచ్చు. అండ్ ఈ ప్రొడక్ట్‌ని ఎప్పుడు వాడాలా? ఈ ప్రొడక్ట్ అనేది ఎప్పుడు వాడాలంటే ఒకటి ఈ ప్రొడక్ట్‌ని దుక్కిలో వాడుకోవచ్చు. రెండోది ఈ ప్రొడక్ట్‌ని విత్తనం వేసేటప్పుడు వాడుకోవచ్చు. మూడోది ఈ ప్రొడక్ట్‌ని నారేసేటప్పుడు వాడుకోవచ్చు. నాలుగోది బోదెక్కించేటప్పుడు వాడుకోవచ్చు. బోదంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ గాని, మిరప గాని ఇట్లాంటి పంటలు ఏం చేస్తారంటే, ఒక నెల అయిన తర్వాత మట్టిని ఎత్తి బుడానికి సపోర్ట్ ఇస్తారు. అప్పుడు ఎరువులు చల్లుతారు. ఆ ఎరువులతో పాటు మీరు ఈ స్టేజెస్‌లో ఈ 4 ఎనీ ఆఫ్ దీస్ 4 స్టేజెస్‌లో వాడుకోవచ్చు. ఒకటి దుక్కిలో చల్లుకోవచ్చు. రెండోది ఈ ప్రొడక్ట్‌ని విత్తనం ఏసేటప్పుడు చల్లుకోవచ్చు. మీరు వాడే కెమికల్ ఎరువుల్లో. మూడోది ప్రొడక్ట్‌ని నారేసేటప్పుడు చల్లుకోవచ్చు. నాలుగోది ఈ ప్రొడక్ట్‌ని మీరు బోదెక్కిచ్చేటప్పుడు కూడా మీరు చల్లుకోవచ్చు. అండ్ ఇలా ఈ ప్రొడక్ట్‌ని ఎదుగుదల దశలో వాడుకుంటే చానా మంచిది. ఈ ప్రొడక్ట్ అనేది గ్రోత్ స్టేజ్‌లో వాడుకుంటే చానా మంచిది. సార్ ఫ్లవర్ వచ్చేటప్పుడు గ్రాన్యూల్స్ ఇవ్వచ్చా? నో. ఫ్లవర్ వచ్చేటప్పుడు ఇవ్వచ్చా? నో. హ్యూమిక్ గ్రాన్యూల్ అనేది గ్రోత్ కోసం డిజైన్ చేయబడింది కాబట్టి ఈ ప్రొడక్ట్‌ని గ్రోత్ స్టేజ్‌లో వాడుకోవాలా. రెండోదొచ్చేసి హ్యూమిక్ లిక్విడ్. ఇప్పుడు ఈ హ్యూమిక్ లిక్విడ్ అనేది ఎందుకు వాడాలంటే సేమ్ ఫంక్షన్. హ్యూమిక్ లిక్విడ్ ఏం పని చేస్తుందంటే హ్యూమిక్ గ్రాన్యూల్ ఏం పని చేస్తుందో అదే పని హ్యూమిక్ లిక్విడ్ కూడా చేస్తది. బట్ డిఫరెన్స్ ఏంటి? హ్యూమిక్ లిక్విడ్‌కి, హ్యూమిక్ గ్రాన్యూల్స్ డిఫరెన్స్ ఏంటంటే ఆ ఉండే ఫార్మ్స్. ఒకటి గ్రాన్యులర్ ఫార్మ్‌లో ఉంటే ఇంకొకటి లిక్విడ్ ఫార్మ్‌లో ఉంటది. రెండోదేంటంటే దాంట్లో ఉండే హ్యూమిక్ యాసిడ్ కాన్సంట్రేషన్ అనేది డిఫరెంట్‌గా ఉంటది. హ్యూమిక్ గ్రాన్యూల్‌లో 1.5% హ్యూమిక్ యాసిడ్ కాన్సంట్రేషన్ ఉంటే, హ్యూమిక్ లిక్విడ్‌లో 6% ఉంటది. కాబట్టి దీంట్లో హ్యూమిక్ యాసిడ్ పర్సెంటేజ్ అనేది ఎక్కువుంది కాబట్టి ఎక్కువగా వాడాల్సిన అవసరం లేదు. అయ్ దీన్ని 5,000కి 5,000 గ్రాములు లేకుంటే 5 కేజీలు, 10 కేజీలు ఇలా వాడాల్సిన అవసరం లేదు. ఈ ప్రొడక్ట్‌ని 500 ఎంఎల్ నుంచి ఒక ఎకరానికి 1 లీటర్ దాకా ఇచ్చుకోవచ్చు. ఈ ప్రొడక్ట్‌ని 500 ఎంఎల్ టు 1 లీటర్ మాక్సిమం 2 లీటర్స్ దాకా ఈ ప్రొడక్ట్‌ని మేము ఇచ్చుకోవచ్చు. ఎలా ఇవ్వచ్చు? డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్‌లో ఇవ్వచ్చు. సేమ్ ఫంక్షన్ చేస్తది. ఇది కూడా జెర్మినేషన్, రూట్ డెవలప్‌మెంట్, గ్రోత్
పంటల నాణ్యత పెంచుకోవడానికి ఇవన్నిటికి కూడా పనిచేస్తది. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, భూమిని గుల్లగా చేయడానికి, వాటర్ డ్రైన్ చేయడానికి, ఎక్సెసివ్ వాటర్‌ని డ్రైన్ చేయడానికి అన్నిటిని కూడా ఈ ప్రొడక్ట్ హెల్ప్ చేస్తది. అండ్ ఈ ప్రొడక్ట్‌ని ఎలా వాడుకోవచ్చంటే, ఒకటి విత్తన శుద్ధిలో వాడుకోవచ్చు. అంటే ఏ పంటని మీరు డైరెక్ట్‌గా భూమిలో విత్తనాలేసుకుంటారో, అటువంటి పంటలకి మీరు విత్తన శుద్ధి అని చేయాల్సి ఉంటది. విత్తన శుద్ధి అంటే డైరెక్ట్‌లీ సీడెడ్ క్రాప్స్. డైరెక్ట్‌లీ సీడెడ్ క్రాప్స్‌లో మీరు విత్తన శుద్ధి చేయాల్సి ఉంటది. ఎలా చేసుకోవాలా విత్తన శుద్ధి? ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్‌గా విత్తనాలేసే పంటలేంటి అని చూసుకున్నట్టయితే, ఒకటి పత్తి, రెండోది మొక్కజొన్న, మూడోది వేరుశెనగ. ఇలాంటి డైరెక్ట్‌గా భూమిలో విత్తనాలేసే పంటలో విత్తన శుద్ధి చేసుకోవాల్సుంటది. ఒక కిలో విత్తనానికి 10 ఎంఎల్‌ను హ్యూమిక్ లిక్విడ్‌ని ఒక అర్ధగంట ముందు విత్తనం ఒక అర్ధగంట ముందు ఏసి, మంచిగా కలిపేసి మీరు విత్తనం వేసుకోవచ్చు. దీన్ని విత్తన శుద్ధి అని పిలుస్తారు. ఈ విత్తన శుద్ధి చేస్తే జెర్మినేషన్, రూట్ డెవలప్‌మెంట్, ప్లాంట్ గ్రోత్ ఇవన్నీ మంచిగొస్తది. సెకండ్, ఈ ప్రొడక్ట్‌ని విత్తన శుద్ధిలో అంతే కాకుండా, ఈ ప్రొడక్ట్‌ని వేరు శుద్ధి, రూట్ ట్రీట్మెంట్, వేరుల చికిత్స రూట్ ట్రీట్మెంట్ అని పిలుస్తాం. రూట్ డిప్పింగ్ అని పిలుస్తాం. ఏంటిది రూట్ డిప్పింగ్ అంటే వెరీ సింపుల్. ఇప్పుడు కొన్ని పంటలకి విత్తనాలేయకుండా నారేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వరి నారు. ఫర్ ఎగ్జాంపుల్ టమాటో నారు, మిరప నారు, కూరగాయల నారు. ఇలాంటి పంటలు మీరేం చేసుకోవచ్చంటే వేరు చికిత్స అని చేయొచ్చు. ఆ వేరు చికిత్స ఎలా అంటే డైరెక్ట్‌గా నారుమడి నుంచి నారుని పీకిన తర్వాత ఆ వేరుల్ని మీరు హ్యూమిక్ లిక్విడ్ ఉండే వాటర్‌లో డిప్ చేయొచ్చు. ఒక లీటర్‌కి ఒక లీటర్ వాటర్‌లో 4 ఎంఎల్ హ్యూమిక్ లిక్విడ్ ఏసి, అలా 4 ఎంఎల్ హ్యూమిక్ లిక్విడ్ ఉండే వాటర్‌లో రూట్స్ గనక మీరు డిప్ చేసుకుంటే, రూట్ డెవలప్‌మెంట్, గ్రోత్ అది మంచిగా రావడానికి హెల్ప్ చేస్తది. రెండోది ఈ ప్రొడక్ట్ అనేది మీరు మూడోది ఈ ప్రొడక్ట్ అనేది స్ప్రే చేయొచ్చు. ఎలా స్ప్రే చేయొచ్చంటే, ఈ ప్రొడక్ట్‌ని ఎదుగుదల దశలో గ్రోత్ స్టేజ్‌లో ఒక లీటర్ నీటికి 2 ఎంఎల్ చొప్పున యేసుకొని మీరు పిచికారీ చేసుకోవచ్చు పంటల మీద. ఎదుగుదల దశలో గ్రోత్ టైమ్‌లో ఈ ప్రొడక్ట్‌ని మీరు స్ప్రే చేసుకున్నట్టయితే గ్రోత్ అనేది మంచిగా రావడానికి హెల్ప్ చేస్తది. అండ్ ఈ ప్రొడక్ట్‌ని మీరు డ్రిప్‌లో కూడా ఇవ్వచ్చు. ఉంది. కొంతమంది దగ్గర డ్రిప్ ఉంటది. డ్రిప్ ఇరిగేషన్ ఉంటది. ఆ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కూడా మీరు ఇవ్వచ్చు. ఒక ఎకరానికి మీరు ఏదైనా 3-6 నెలలు పంటలు పండిస్తున్నారంటే మీరు 500 ఎంఎల్ ఇవ్వాల్సి ఉంటది. అంటే టమాటో, మిరప ఇలాంటి పంటలకి డ్రిప్ ఏసుకుంటారు. అలాంటి పంటల్లో అయితే మీరు ఎకరానికి 500 ఎంఎల్ ఒకసారి ఇవ్వాల. అదే మీరేమన్నా యాన్యువల్ క్రాప్స్ అంటే కొంతమంది చెరుకు, అల్లం, పసుపు ఇలాంటి పంటల్లో కూడా డ్రిప్ ఏస్తారు. ఇలాంటి పంటల్లో మీరు హ్యూమిక్ లిక్విడ్ ఇవ్వాలంటే డ్రిప్ ద్వారా ఇవ్వాలంటే ఎకరానికి 1 లీటర్ ఇవ్వాల్సి ఉంటది. అండ్ పెరినియల్ క్రాప్స్‌లో ఒక ఏడాది కింద ఎక్కువగా పెరిగే పంటలు అంటే మామిడి గాని, జామ కానీ, టెంకాయ గాని, ఇటువంటి పంటలు మీరు డ్రిప్ ద్వారా ఇవ్విచ్చుకోవాలనుకుంటే ఎకరానికి మీరు 2 లీటర్స్ దాకా డ్రిప్‌లో మీరు ఇవ్వచ్చు. ఇలా ఈ ప్రొడక్ట్‌ని వాడే విధానం. హోప్ అందరికీ ఈ ప్రొడక్ట్ గురించి ఈ ఫస్ట్ 2 ప్రొడక్ట్ గురించి క్లియర్ ఉంది ఇన్ఫర్మేషన్ అని నేను అనుకుంటున్నాను. ఇఫ్ యెస్ ఒకసారి చాట్ బాక్స్‌లో టైప్ చేయొచ్చా? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ అర్థమైంది రిపీట్ చేయాలా అని ఏమైనా ఉంటే ఒకసారి గ్రేట్. గ్రేట్. రూట్ ట్రీట్మెంట్‌కి 4 ఎంఎల్ ఇవ్వాలి సార్. ఒక లీటర్ వాటర్‌కి 4 ఎంఎల్ హ్యూమిక్ లిక్విడ్‌ని ఏసి అలాంటి దీంట్లో మీరు డిప్ చేయాల. దిస్ ఈస్ అబౌట్ ఫస్ట్ 2 ప్రొడక్ట్స్. ఫస్ట్ 2 ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్. సార్ హ్యూమిక్ లిక్విడ్ అనేది మీరు ఒకటి విత్తన శుద్ధిలో వాడుకోవచ్చు. ఒక కిలో విత్తనానికి 10 ఎంఎల్ ఏసి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఒక అర్ధగంట భూమిలో విత్తనం ఏసి అర్ధగంట ముందు. రెండోది ఈ ప్రొడక్ట్‌ని మీరు డ్రిప్ ద్వారా ఇవ్వచ్చు. డ్రిప్ ద్వారా ఇవ్వాలనుకుంటే 3-6 నెలలు పండే పంటలకి మీరు ఎకరానికి 500 ఎంఎల్, 6 నెలల నుంచి 12 నెలలు పండే పంటలకి మీరు ఎకరానికి 1 లీటర్ అండ్ ఒక ఏడాది కింద ఎక్కువగా పండే అంటే మామిడి, జామ ఇలాంటి పెరినియల్ క్రాప్స్‌లో మీరు ఒక ఎకరానికి మీరు 2000 ఎంఎల్ 2 లీటర్స్‌ని మీరు ఇవ్వాల్సి ఉంటది. ఇది ఎలా వాడుకోవాలనేది. అంతే కాకుండా ఈ ప్రొడక్ట్‌ని మీరు రూట్ ట్రీట్మెంట్‌లో కూడా ఇవ్వచ్చు. స్ప్రేలో కూడా ఇవ్వచ్చు. స్ప్రే చేయాలంటే ఒక లీటర్‌కి 2 ఎంఎల్‌నేసుకొని ఎదుగుదల దశలో ఈ ప్రొడక్ట్‌ని మీరు స్ప్రే చేసుకోవచ్చు. దిస్ ఈస్ అబౌట్ హ్యూమిక్ గ్రాన్యూల్స్ అండ్ హ్యూమిక్ లిక్విడ్.
ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మేము అగ్రికల్చర్ ట్రైనింగ్స్‌లో ఇస్తాం. అగ్రికల్చర్ ట్రైనింగ్స్‌ని మీ దగ్గర అఫీషియల్ అగ్రికల్చర్ ట్రైనింగ్ ఎక్కడైనా జరుగుతుంది, కంపెనీ తరపున ఏదైనా అగ్రికల్చర్ ట్రైనింగ్ జరుగుతుందంటే ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వండి. ఎందుకంటే అక్కడ ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరుకుతది. విత్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్. నెక్స్ట్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ ఏంటి అంటే మన పోర్ట్‌ఫోలియోలో అది అగ్రి అక్వాజర్. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఇది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు సీజన్ ఈ ప్రోడక్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్‌గా వాడుకోవాలా. వర్షం వర్షాకాలిత పంటలు పండిస్తున్నారు. లేకుంటే వర్షం మీద ఆధారపడి ఉన్నారు. లేకుంటే కొన్నిసార్లు వాటర్ ప్రాబ్లమ్ అయితది. ఎక్కువగా వాటర్ వచ్చేస్తుంది. వాటర్ చాలా తక్కువొస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారా? అప్పుడు ఈ ప్రోడక్ట్ అనేది వాడుకున్నారా వెరీ హెల్ప్‌ఫుల్‌గా ఉంటది అగ్రికల్చర్ చేయడానికి. ఇప్పుడు ఏంటిది అగ్రి ఎక్వాజల్ అంటే ఏంటి అంటే మీరు సింపుల్‌గా గమనించండి. ఇదొక మెకానిజం ఆఫ్ వాటర్ సప్లై అని పిలుస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరేమన్నా ఓల్డ్ జనరేషన్‌లో ఓల్డ్ అగ్రికల్చర్ జనరేషన్‌లో వాటర్ ఎలా ఇస్తారని చూసుకున్నట్టయితే ఎలాంటి కాలువలు లేకుండా పొలం మీద వాటర్ అనేది పారిపిచ్చేవాళ్ళు. అంటే కాలువలు లేవు, సాలు లేవు, ఏం లేవు. డైరెక్ట్ పొలం మీద వాటర్ వదిలేసేవాళ్ళు. అలా వాటర్ గనక ఇచ్చినట్టయితే ఎక్కువగా వాటర్ అనేది ఎక్కువగా అవసరం ఉండేది. బట్ కొంతమంది ఏం చేశారు, కొత్తగా ఏం నేర్చుకున్నారంటే, అలా ఇచ్చే బదులు మేము కాలువల్లో, సాల్లో ఇచ్చుకున్నట్టయితే, రింగుల్లో ఇచ్చుకున్నట్టయితే వాటర్ తక్కువ అవసరం వస్తుందని నేర్చుకున్నారు. అండ్ దాని తర్వాత ఏం నేర్చుకున్నారంటే, మేము కాలువల్లో, సాల్లో ఇచ్చే బదులుగా స్ప్రింక్లర్‌లో ఇచ్చుకున్నట్టయితే ఇంకా వాటర్ తగ్గుతుందని నేర్చుకున్నారు. మేము స్ప్రింక్లర్ కాకుండా డ్రిప్ లైన్ సిస్టమ్‌లో ఇచ్చినట్టయితే ఇంకా వాటర్ తగ్గించుకునేది నేర్చుకున్నారు. ఇక్కడేంటి అంటే అల్టిమేట్‌గా ఈ కొత్త టెక్నాలజీ ఎందుకొస్తుందంటే వాటర్‌ని తగ్గించడానికే వస్తుంది. ఎక్కువగా వాటర్ లేకుండా తక్కువగా వాటర్ వాడి ఎక్కువగా దిగుబడి ఇవ్వడానికి వస్తది. అంటే వాటర్ ఎక్కువిస్తే దిగుబడి వస్తుందనేది తప్పు. రాంగ్. ఎక్కువగా ఎరువులిస్తే దిగుబడి ఎక్కువొస్తుందా? తప్పు. ఇప్పుడు మీరు గమనించండి. ముందు ఎరువులు టన్నుల్లో చల్లేవాళ్ళు. టన్నులు ఎద్దు బండిలో చల్లేవాళ్ళు. 5, 10, 15, 20 ఎద్దు బండి చల్లేవాళ్ళు. తర్వాత ఎరువులనేది కెమికల్‌గా మారినప్పుడు ఏం చేశారు? ఆ టన్నుల్లో చల్లేది కిలోల్లో వచ్చేసింది. 50 కిలోలు, 100 కిలోలు, 150 కిలోలు, 200 కిలోలు ఇలా చల్లుకునేవాళ్ళు. ఇప్పుడెలా వచ్చిందంటే ఎరువులు ఎంఎల్ లెక్కలో వచ్చేసింది. మీరేమన్నా యూరియా గమనించేటైతే ఇప్పుడు యూరియా అనేది బాటిల్ వచ్చింది. 500 ఎంఎల్ బాటిల్. అంటే ఎరువులు టన్నుల నుంచి గ్రాములకొచ్చేసినాయి. నీళ్ళనేది ఎన్నో లక్షల లీటర్ నుంచి ఎన్నో వేల లీటర్‌కొచ్చేసినాయి. లాక్స్ ఆఫ్ లీటర్స్ నుంచి థౌసండ్స్ ఆఫ్ లీటర్స్‌కొచ్చేసింది. అలానే ఓన్లీ ఇదే కాదు విత్తనాలు కూడా అంతే. మీరేమన్నా ఓల్డ్ అగ్రికల్చర్ జనరేషన్‌లో విత్తనాలనేది ఎకరానికి ఎంత వాడేవాళ్ళంటే ఎక్కువగా వాడేవాళ్ళు. 15 కిలోలు, 20 కిలోలు. ఫర్ ఎగ్జాంపుల్ మొక్కజొన్న 15, 20. ఇప్పుడు ఎకరానికి అంత వాడుకోవాల్సిన అవసరం లేదు. మీరు వేరుశనగ కూడా అంతే. ముందు ఎక్కువగా విత్తనాలు వాడుకునేవాళ్ళు. ఇప్పుడు విత్తనాలు చాలా తక్కువగా చల్లుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు హైబ్రిడ్ విత్తనాలు వచ్చినాయి కాబట్టి ఎక్కువగా చల్లాల్సిన అవసరం లేదు. తక్కువగా చల్లినా కూడా ఎక్కువగా దిగుబడి ఇచ్చేలాగుంటాయి. అలానే వాటర్ కూడా ఎక్కువగా ఇవ్వకుండా తక్కువ వాటర్ ఉన్నా కూడా మేము ఎక్కువగా దిగుబడిని తీయొచ్చు అనే కాన్సెప్ట్‌లో ఈ అక్వాజల్ అనే ప్రొడక్ట్ వచ్చింది. ఈ అక్వాజల్ అనే ప్రొడక్ట్ ఏంటి అంటే దీన్ని ఒక బయో పాలిమర్ అని పిలుస్తారు. సూపర్ అబ్సార్బెంట్ బయో పాలిమర్ అంటే దీన్ని ఒక జెల్ ఫార్మ్ లాగా ఉంటది. ఈ ప్రొడక్ట్ ఉంది నార్మల్లీ సాల్ట్ ఫార్మాట్‌లో ఉంటది. ఈ ప్రొడక్ట్‌లో వాటర్ గనక మేము యాడ్ చేసినట్టయితే అది జెల్‌గా మార్చేసి ఆ జెల్‌లో వాటర్ అనేది స్టోర్ చేస్తుందనమాట. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ ఎందుకు తెచ్చారు? ఇండియన్ మార్కెట్స్‌కి ఎందుకు తెచ్చారంటే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియాలో ఎక్కువగా వర్షాకాలిత పంటలు పండిస్తారు కాబట్టి వర్షాకాలిత పంటలకి ఎటువంటి టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్స్ లేదు. కొత్త ఫెసిలిటీస్ లేవు. వర్షం వస్తే పంట, లేకుంటే పంట లేదు. బట్ అదే మీ దగ్గర ఏమైనా బోర్‌వెల్ ఉంటే మీరు స్ప్రింక్లర్, డ్రిప్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. బట్ మీరు వర్షాకాలిత పంటలు పండిస్తున్నారంటే ఇవన్నీ పెట్టుకోవడానికి ఫెసిలిటీస్ ఉండవు. కాబట్టి అలాంటి సిట్యుయేషన్‌లో మనకు అందుబాటులో ఉండే వాటర్‌ని మేము చేసుకున్నట్టయితే మేము వర్షం మీద ఎక్కువగా డిపెండ్ అవ్వకుండా, వర్షం మీద తక్కువ డిపెండెన్సీతో మేము మంచి పంటల్ని పండించుకోవచ్చనే కాన్సెప్ట్‌లో ఈ అక్వాజల్ అనేది ఒక ఇజ్రాయెల్ బేస్డ్ హైడ్రోజెల్ టెక్నాలజీ. దాన్ని హైడ్రోజెల్ టెక్నాలజీ అంటారు. ఈ హైడ్రోజెల్ టెక్నాలజీ ద్వారా ఈ ప్రొడక్ట్‌ని తెచ్చారన్నమాట. ఈ ప్రొడక్ట్‌ని గనక మేము వాడుకున్నట్టయితే ఇదేం చేస్తుందంటే
50% దాకా వాటర్ రిక్వైర్మెంట్‌ని తగ్గిస్తది. అంటే ఈ ప్రొడక్ట్‌ని మేమేమైనా భూమిలో వాడుకుంటే, ఒక పంటకి ఇప్పుడు ప్రస్తుతానికి ఇస్తుండే వాటర్‌లో 50% దాకా తగ్గించినా కూడా దిగుబడిలో ఎక్కువగా ఏమి మార్పు రాకుండా దిగుబడిని పెంచుకుంటదే గానీ తగ్గించదనమాట. 50% ఆఫ్ వాటర్‌ని మేము సేవ్ చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి ఈ ప్రొడక్ట్‌ని వాడడం ద్వారా 40% దాకా ఫర్టిలైజర్‌ని సేవ్ చేసుకోవచ్చు. ఏంటి ఇది ఫర్టిలైజర్ సేవ్ ఎలా అయితుందంటే, ఒకటి ఈ ప్రొడక్ట్‌ని వాడినప్పుడు 10-20% దాకా ఎరువుల్ని తగ్గించుకోవచ్చు. కెమికల్ ఎరువులు వాడేది మేము తగ్గించుకోవచ్చు. 10-20%. ఇంకో 20% దాకా ఈ ప్రొడక్ట్ ఏం చేస్తుందంటే, భూమి నుంచి వేస్ట్ అయ్యే ఎరువుల్ని తగ్గిస్తది. ఎలా తగ్గిస్తది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా వర్షం వచ్చిందనుకోండి. భూమిలో ఎరువులు చల్లుంటారు. ఎక్కువగా వర్షం వస్తే ఏమైతుంది? ఈ వర్షం నీళ్ళతో పాటు భూమి నుంచి ఎరువులు బయటికెళ్ళిపోతది. కొన్ని సార్లు ఆ ఎరువు అనేది భూమి లోపలికెళ్ళిపోతుంది. ఇంగిపోతది. ఇంకొన్ని సార్లు ఏమైతుందంటే ఆవిరై ఎగిరిపోతుంది. ఇలాంటి లాసెస్‌ని తగ్గించడం ద్వారా అగ్రి ఎక్వాజల్ అనేది టోటల్‌గా 40% దాకా ఫర్టిలైజర్‌ని సేవ్ చేసేలాగా చేస్తది. అలా ఈ ప్రొడక్ట్‌ని వాడుకుంటే మీరు ఫర్టిలైజర్‌ని సేవ్ చేసుకోవచ్చు. అండ్ వాటర్‌ని కూడా తక్కువ వాటర్‌లో మంచిగా పంటల్ని పండించేలా చేసుకోవచ్చు. ఇదెలా పనిచేస్తుంది అని కొంతమంది అడుగున్నట్టయితే, ఈ ప్రొడక్ట్‌ని గనక మీరు భూమిలో చల్లినట్టయితే దుక్కిలో గాని, విత్తనాలేసేటప్పుడు గాని, బోధి చేసేటప్పుడు గాని, ఈ ప్రొడక్ట్‌ని ఎరువుల్లో గాని, మట్టిలో గాని లేకుంటే ఆహ్, ఎలాంటి ఆహ్, ఆహ్, సాయిల్ ఇన్‌పుట్స్ మీరిస్తారో దాంట్లో మిక్స్ చేసి మీరు ఇచ్చినప్పుడు ఇదేం చేస్తుందంటే, ఆ వచ్చే వాటర్‌ని జెల్‌గా మార్చేసి భూమిలో స్టోర్ చేస్తుందనమాట. ఈ స్టోర్ అయినప్పుడు బై చాన్స్ ఏమైనా డ్రై సీజన్ వచ్చినా కూడా ఎక్సెసివ్ మాయిశ్చర్ వచ్చినా కూడా, డ్రై సీజన్ వచ్చినా కూడా రెండిట్లో కూడా బ్యాలెన్స్ చేసే కెపాసిటీ ఈ ప్రొడక్ట్‌కుంటది. ఒక లెక్క సింపుల్‌గా చెప్పాలంటే అగ్రి అక్వాజల్ అనేది సంప్ ఉన్నట్టు. ఒక ఇంటికి సంప్ ఉన్నట్టు. పైన ట్యాంకీ ఉంటది. పైన ట్యాంక్ ఉంటది. అయినా కూడా మేము కింద సంప్ కట్టుకుంటాం. ఎందుకు కట్టుకుంటామంటే వాటర్ అనేది స్టోరేజ్ ఉండాలా. బై సడెన్ ఏమైనా వాటర్ రాకుంటే మనకు అవసరమైన వాటర్‌ని మేము స్టోర్ చేసుకోవాలని అలా దాన్ని పెట్టుకుంటాం. అలానే అగ్రి అక్వాజల్ అనేది ఒక సంప్ లాంటిది. పైన వాటర్ ఖాళీ అయిందనుకోండి, మట్టిలో వాటర్ ఖాళీ అయితే, మట్టిలో సంప్‌లో ఉండే నీళ్ళనేది మట్టిలో రిలీజ్ చేస్తది. అప్పుడు వాటర్ బ్యాలెన్స్ అనేది భూమిలో అయితుందనమాట. అండ్ ఈ ప్రొడక్ట్‌ని యూజ్ చేయడం ద్వారా నేల కోత, సాయిల్ ఎరోషన్ ప్రాబ్లమ్‌ని, ఈ ప్రొడక్ట్‌ని యూజ్ చేయడం ద్వారా వాటర్ రన్ ఆఫ్ ప్రాబ్లమ్‌ని ఇది తగ్గించుకోవచ్చు. ఈ ప్రొడక్ట్‌ని మట్టిలో, ఇసుకలో, ఎరువుల్లో మిక్స్ చేసుకొని దుక్కిలో గాని, విత్తనం ఏసేటప్పుడు గాని, నారేసేటప్పుడు గాని, బోదెక్కించేటప్పుడు గాని మీరు చల్లుకోవచ్చు. ఎకరానికి 1-2 కిలోలు చల్లుకోవచ్చు. 1-2 కిలోస్. అండ్ 3-6 నెలలు పండించే పంటలో మీరు 1-2 కిలోస్ అండ్ 6 మంత్స్ టు 12 మంత్స్ క్రాప్ అంటే ఆహ్, చెరుకు, అల్లం ఇలాంటి పంటలు ఎకరానికి ఒక 2-3 కిలోలు చల్లుకోవాలా. అండ్ దానికన్నా ఎక్కువగా పెరినియల్ క్రాప్స్‌లో ఒక మొక్కకి 40-80 గ్రాముల దాకా ఈ ప్రొడక్ట్‌ని మీరు చెట్టు సరౌండ్‌లో మీరు ఈ ప్రొడక్ట్‌ని ఎరువుల్లో మిక్స్ చేసుకొని చల్లుకోవచ్చు. దిస్ ఇస్ అబౌట్ అగ్రి ఎక్వాజల్. అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి అగ్రి ET2 వెరీ ఇంపార్టెంట్. ఈ అగ్రి ET2 ప్రొడక్ట్ ఏంటి అంటే దీన్ని కామన్‌గా లోకల్ లాంగ్వేజ్‌లో స్టిక్కర్ అని పిలుస్తారు. చాలా మందికి ఈ ప్రొడక్ట్ గురించి స్టిక్కర్ గాని, గమ్ గాని అని పిలుస్తారు. ఏంటి ఇది స్టిక్కర్, గమ్ ఏంటి అంటే ఎలాంటి పురుగు మందులు మీరు స్ప్రే చేసేటప్పుడు, ఆ పురుగు మందనేది ఆకు మీద మంచిగా అతుక్కోవాలని బయట మార్కెట్‌లో కూడా ఇది దొరుకుతది. దొరకకుండా ఏం లేదు. ఇప్పుడు అగ్రి అక్వాజల్ కూడా దొరుకుతది. అగ్రి హ్యూమిక్‌లు కూడా దొరుకుతది. అగ్రి గ్రాన్యూల్స్ కూడా దొరుకుతది. వెస్టీజ్‌లో రూ. 740కి 5 కిలోలొస్తది. బయట మార్కెట్‌లో రూ. 740కి 10 కిలోలు ఇస్తారు. ఇప్పుడు చాలా మందికి డిఫరెన్స్ ఏంటి అనేది తెలవదు. హ్యూమిక్ గ్రాన్యూల్స్ వెస్టీజ్‌లో దొరికే హ్యూమిక్ గ్రాన్యూల్స్‌కి, బయట మార్కెట్‌లో దొరికే హ్యూమిక్ గ్రాన్యూల్స్‌కి డిఫరెన్స్ ఏవి అని తెలవదు. దీని గురించి నేను ఇంకొక సెషన్‌లో ఇంకా డీటెయిల్‌గా ఈ అబ్జెక్షన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలనేది నేను నేర్పిస్తాను. ఈరోజు ప్రొడక్ట్ గురించి డిస్కస్ చేసుకుందాము. అండ్ ఈ అగ్రి-ET2 అనే ప్రొడక్ట్ అనేది స్టిక్కర్, స్ప్రెడర్, వెటర్, యాక్టివేటర్, పెనిట్రేటర్, హోమోజీనస్ ఫిక్చర్ అండ్ పీహెచ్ రెగ్యులేటర్ అని పిలుస్తారు. ఇవన్నీ ఏంటి అంటే ఒక పురుగు మందు మంచిగా పనిచేయాలంటే ఇవన్నీ కేపబిలిటీస్ ఉండాల. ఇవన్నీ ఉండాలి. ఒకటి స్టిక్కర్ అంటే ఏంటి? మీరు స్ప్రే చేసే కెమికల్
లీఫ్ మీద డ్రాప్ కాకుండా, బిందువులు లెక్క కాకుండా మంచిగా లీఫ్ మీద కంప్లీట్‌గా అతుక్కునేలాగా ఉండాల. దాన్ని స్టిక్కర్ అని పిలుస్తారు. ఈ అగ్రిటూ వాడితే మీరు వాడే పురుగు మందనేది లీఫ్ మీద మంచిగా అతుక్కుంటది. బిందువులు లెక్క కాకుండా కంప్లీట్‌గా అతుక్కుంటది. ఓకే స్టిక్కర్. స్ప్రెడర్ ఏంటంటే ఆకు మీద ఒకటో, రెండో చుక్కలు పడినప్పుడు ఒకటో, రెండో చుక్కలనేది కంప్లీట్ లీఫ్ పసరించేలాగా, కంప్లీట్ లీఫ్ స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకునే ప్రొడక్ట్ అగ్రి అక్వాజర్. ఎందుకంటే పురుగు ఒకే చోట్ల ఉండదు. లీఫ్ ఎక్కడైనా ఉండొచ్చు. లీఫ్ సర్ఫేస్‌లో ఎక్కడైనా ఉండొచ్చు. కాబట్టి ఈ ప్రొడక్ట్‌ని వాడినట్టయితే లీఫ్‌ని కంప్లీట్ లీఫ్ ఏరియాని కవర్ చేసేలాగా ఇది స్ప్రెడ్ చేస్తది. దీన్ని స్ప్రెడర్ అంటారు. మూడోది ఈ ప్రొడక్ట్‌ని వెట్టర్ అంటారు. వెట్టర్ ఏంటి అంటే ఒక పురుగు మందనేది మంచిగా పనిచేయాలంటే ఆకు మీద మినిమమ్ 15-20 నిమిషాల దాకా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ మీరేదైనా పురుగు మందు స్ప్రే చేశారు. వెంటనే ఆవిరైపోయిందంటే ఆ పురుగు మందు మంచిగా పనిచేయదు. మినిమమ్ 10-15 మినిట్స్ దాకా ఆ పురుగు మందనేది ఆకు మీద ఉంటే లీఫ్ అనేది మంచిగా అబ్జార్బ్ చేసుకుంటది. స్ప్రెడ్ అయితది, స్టిక్ అయితది. సడెన్‌గా ఆవిరైపోతే ఆ కెమికల్ అనేది ప్రాపర్‌గా పనిచేయదు. కాబట్టి ఈ అగ్రి 82 వాడుకున్నట్టయితే ఆ కెమికల్ అనేది ఆకు మీద మినిమమ్ 10-15 నిమిషాల దాకా ఆకు మీద ఉంచడానికి ఈ అగ్రి 82 హెల్ప్ చేస్తది. లేకుంటే తొందరగా ఆవిరైపోతది. వేస్ట్ అయిపోతది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్‌ని పెనిట్రేటర్ అంటారు. ఏంటి ఇది పెనిట్రేటర్ అంటే ఒక పురుగు మందనేది లీఫ్ పైన భాగానికి ఎక్కువగా లీఫ్ కింద భాగంలో ఎక్కువగా అవసరం ఉంటది. ఎందుకంటే పురుగులనేది పైన ఎక్కువుండవు. ఆకు కింద ఎక్కువుంటది. కాబట్టి పైన స్ప్రే చేసే పురుగు మందనేది ఆకు కింద వచ్చేలాగా చేసే ఒక కేపబిలిటీ అగ్రి 82లో ఉంటది. ఈ అగ్రి 82 అనేది పైన స్ప్రే చేసే కెమికల్ అనేది పత్రరంధ్రాల ద్వారా కిందకి తీసుకురావడానికి ఈ అగ్రి 82 పనిచేసింది కాబట్టి దీన్ని పెనిట్రేటర్ అంటారు. యాక్టివేటర్ అండ్ పెనిట్రేటర్ అంటారు. దీంతో పాటు హోమోజినస్ మిక్స్చర్ అంటారు. ఈ హోమోజినస్ మిక్స్చర్ ఏంటంటే కొన్నిసార్లు బయట నుంచి తెచ్చే ఈ పురుగు మందులు పౌడర్ లెక్కుండొచ్చు, లేకుంటే నూనె లెక్కుండొచ్చు. ఈ పౌడర్ అనేది, నూనె అనేది కొన్నిసార్లు నీళ్ళలో కలపవు. కరగదు. డిజాల్వ్ అవ్వదు. కాబట్టి అలాంటి సిట్యుయేషన్‌లో మీరు అగ్రి 82 వాడుకున్నట్టయితే కంప్లీట్‌గా కరిగించడానికి ఆ పౌడర్ గాని, నూనె గాని కరగడానికి హెల్ప్ చేస్తది. దీన్ని హోమోజినస్ మిక్స్చర్ అని పిలుస్తారు. అండ్ దీంతో పాటు ఈ ప్రొడక్ట్‌ని పీహెచ్ రెగ్యులేటర్ అంటారు. ఏంటి ఇది పీహెచ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు పురుగు మందు వాడేటప్పుడు మేము పురుగు మందు స్ప్రే చేయడానికి వాడే వాటర్ ఏముంది దాని పీహెచ్ అనేది కరెక్ట్‌గా ఉండాల. పీహెచ్ ప్రాపర్‌గా లేదా పురుగు మందు పనిచేయదు. ఎంత స్ట్రాంగ్ పురుగు మందు ఏసినా కూడా పని అనేది తగ్గుతది. కాబట్టి ఆ వాటర్ పీహెచ్ అనేది స్లైట్‌లీ అసిడిక్ గాని, న్యూట్రల్ గాని ఉండాల. వాటర్ పీహెచ్ 7 గాని, 6.5 గాని ఉండాల. ఆ వాటర్ పీహెచ్ బ్యాలెన్స్ చేయడానికి కూడా ఈ అగ్రి 82 పనిచేస్తుంది. ఇప్పుడు సేమ్ ఇదే ప్రొడక్ట్ బయట మార్కెట్‌లో కూడా దొరుకుతది. బయట మార్కెట్‌లో రూ. 300కి 500 ఎంఎల్ వస్తది. బట్ వెస్టీజ్ ప్రొడక్ట్ 500 ఎంఎల్ వచ్చేసి రూ. 500 ఉంటది. కొంతమందికి డి బ కొంతమంది ఏమనుకుంటారంటే, "సార్ ఈ రూ. 300 పెట్టి 500 తీసుకోవడం 500 ఎంఎల్ తీసుకోవడం బెటర్ కదా! ఎందుకు మేము ఈ యొక్క రూ. 500 పెట్టి 500 ఎంఎల్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? తక్కువ ధరలోనే ఎక్కువగా ప్రొడక్ట్ వచ్చేస్తుంది కదా! అని కొంతమంది అడగొచ్చు. గమనించాల్సిందేంటంటే, బయట మార్కెట్‌లో దొరికే రూ. 300 ప్రొడక్ట్ ఏముంది? ఆ ప్రొడక్ట్‌లో ఓన్లీ 2 ఎబిలిటీస్ ఉంటది. స్టిక్కర్ అండ్ స్ప్రెడర్. ఇది కాకుండా వేరే ఎబిలిటీస్ ఉండదు. పెనిట్రేటర్ గాని, యాక్టివేటర్ గాని, హోమోజీనియస్ మిక్స్చర్ గాని, వెక్టర్ గాని ఈ ఎబిలిటీస్ అనేది ఉండదు. కాబట్టి అగ్రి అక్వాజల్ ఎందుకివ్వాలంటే నాట్ జస్ట్ స్టిక్కింగ్ అండ్ స్ప్రెడింగ్. ఆ కెమికల్ అనేది కంప్లీట్‌గా మాక్సిమం టు మాక్సిమం వర్క్ చేయాలంటే ఏమంతా పారామీటర్స్ ఇంప్రూవ్ చేయాలో, ఆ అన్ని పారామీటర్స్‌ని ఇంప్రూవ్ చేయడానికి అగ్రి 82 డిజైన్ చేసుంటారు. దానికోసం ఈ ప్రొడక్ట్‌ని నానో టెక్నాలజీలో తెచ్చారు. ఈ నానో టెక్నాలజీ అనేది బయట మార్కెట్‌లో ఉండదు. ఓన్లీ వెస్టీజ్‌లో మాత్రమే ఈ నానో టెక్నాలజీ అనేది ఉంటది కాబట్టి నానో టెక్నాలజీ బేస్ అగ్రిగేటెడ్ ఉంటది కాబట్టి ఈ ప్రొడక్ట్ అనేది వన్ ఆఫ్ ది యూనిక్ ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ అనేది ఎటువంటి పురుగు మందు, గడ్డి మందు ఎలాంటి మందుల్ని మీరు స్ప్రే చేస్తున్నా కూడా అలాంటి మందుల్లో మీరు ఈ ప్రొడక్ట్‌ని మిక్స్ చేసుకొని ఒక లీటర్‌కి హాఫ్ ఎంఎల్ 0.5 ఎంఎల్ మిక్స్ చేసుకొని చల్లుకోవాల్సి ఉంటది. దిస్ ఈస్ అబౌట్ అగ్రి 82. అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ ఏంటంటే అగ్రి గోల్డ్. ఈ అగ్రి గోల్డ్ ఏంటి? ఈ ప్రొడక్ట్ ఎందుకు వాడుకోవాలనేది చాలా మందికి డౌట్. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, "సార్ ఈ అగ్రి గోల్డ్ అనేది రూ. 500కి 100 గ్రాములు ఇస్తున్నారు సార్. కొంతమంది ఇది యాక్సెప్ట్ చేయట్లేదు. పర్ గ్రామ్ రూ. 5 పడిపోతుంది. ఇది ఎక్కువ అవ్వదా?" అని కొంతమంది డిఫరెంట్ ఒపీనియన్స్‌ని చెప్తుంటారు.
బట్ ఏంటంటే వెస్టీజ్లో ఉంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే అగ్రి గోల్డ్ అని చెప్పొచ్చు. దాని పేరు తగ్గినట్టు అగ్రి గోల్డ్ అనేది ఒక గోల్డ్ లాంటి ప్రోడక్ట్. ఎందుకు సార్ గోల్డ్ లాంటి ప్రోడక్ట్ అంటే దీంట్లో ఉండే ఎబిలిటీస్ అనేది ఇట్ ఇస్ ఎనార్మస్. దీంట్లో ఎలాంటి ఒక నేచర్ ఉందంటే ప్రోడక్ట్ లో నేచర్ ఎలాంటి ఉంటుందంటే ఇట్ ఇస్ నాట్ నార్మల్ నేచర్. ఏంటి సార్ ఏం చేస్తుంది ఈ ప్రోడక్ట్ అని కొంతమంది అడిగితే వెరీ సింపుల్. ఫస్ట్ ఈ ప్రోడక్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే మెటబాలిక్ యాక్టివిటీస్ ని ఇంప్రూవ్ చేయడం చేస్తుంది. ఏంటి మెటబాలిక్ యాక్టివిటీ ఇంప్రూవ్ ఎందుకు చేస్తుంది అంటే వెరీ సింపుల్. ఇప్పుడు మెటబాలిక్ యాక్టివిటీస్ ఎందుకు తగ్గింటది, ఎందుకు తగ్గుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషిలో మెటబాలిక్ యాక్టివిటీ ఎప్పుడు తగ్గుతుందంటే ఎలాంటి ఒక డిసీజ్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం వచ్చిందా లేకుంటే ఏదైనా వేరే డిసీజ్ వచ్చిందా, ఆ డిసీజ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే డైజెస్టివ్ హెల్త్, డైజెషన్ తగ్గిపోతుంది. కొంతమందికి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది. కొంతమందికి డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ డైజెషన్, బ్లడ్ సర్క్యులేషన్ ఇవన్నీ ఒక మెటబాలిక్ యాక్టివిటీస్. వి కాల్ ఇట్ యాస్ మెటబాలిక్ యాక్టివిటీస్. ఇవన్నీ తగ్గిపోతాయి. అలానే మొక్కల్లో కూడా అంతే. డిసీజ్ వచ్చినప్పుడు, పురుగులు వచ్చినప్పుడు, ఎన్వైరన్మెంటల్ స్ట్రెస్ వచ్చినప్పుడు, ఎన్వైరన్మెంటల్ స్ట్రెస్ అంటే ఏంటి? ఎక్కువగా ఎండ, ఎక్కువగా గాలి, వాన ఇలా వచ్చినప్పుడు మెటబాలిక్ యాక్టివిటీ అనేది తగ్గిపోతది. ఇప్పుడు మెటబాలిక్ యాక్టివిటీ తగ్గిపోతే ఏమైతది? గ్రోత్ స్టాప్ అయిపోతది. ఫ్లవరింగ్ స్టాప్ అయిపోతది. ఫ్రూట్ స్టాప్ అయిపోతది. ఫుడ్ ఫార్మేషన్ స్టాప్ అయిపోతది. ఫుడ్ సింథసిస్ స్టాప్ అయిపోతది. అప్పుడు ఎదుగుదల రాకుండా, ఎక్కువగా దిగుబడి రాకుండా, ఎక్కువ ఫ్లవర్ రాకుండా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఇప్పుడు ఒక మనిషిగా మేమేం చేస్తాం? మెటబాలిక్ యాక్టివిటీ తగ్గినప్పుడు మేమేం చేస్తాం? కామన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా నీరసంగా ఉందనుకోండి, మెటబాలిక్ యాక్టివిటీ తగ్గిపోయింది, బాడీలో ఎనర్జీ లేదు, అప్పుడు ఏం చేస్తారు? గ్లూకోజ్ పౌడర్ తీసుకుంటారు, కొంతమంది జ్యూస్ తీసుకుంటారు, కొంతమంది ఫ్రూట్స్ తీసుకుంటారు, కొంతమంది గంజి తీసుకుంటారు, కొంతమంది ఎనర్జీ ఇచ్చే ప్రోడక్ట్స్, ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చే ప్రోడక్ట్స్ తీసుకుంటారు. సిమిలర్ గా అగ్రి గోల్డ్ కూడా అంటే ఒక గ్లూకోజ్ పౌడర్ లెక్క పనిచేస్తుందని చెప్పొచ్చు. ఒక పురుగు వచ్చినప్పుడు పురుగు మందు స్ప్రే చేస్తారు. ఆ పురుగు మందు స్ప్రే చేస్తే ఆ పురుగు మాత్రమే చనిపోతుంది. ఆ పురుగు చేసిన డ్యామేజ్ అంటే మెటబాలిక్ యాక్టివిటీ తగ్గిపోయింది, అది పెరగదు. మీరు ఆ టైంలో మీరేమైనా అగ్రి గోల్డ్ వాడారా, ఆ మెటబాలిక్ యాక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. పురుగులు కానీ తెగులు కానీ వచ్చినప్పుడు మీరు వాడే మందులు వాడేవి ఓన్లీ ఫంగస్ ని కానీ బ్యాక్టీరియా కానీ పురుగుల్ని కానీ చంపుతుంది, అవి చేసిన డ్యామేజ్ ని చంపదు, రికవర్ చేయదు. బట్ అగ్రి గోల్డ్ అనేది అది చేసిన డ్యామేజ్ ని కూడా రికవర్ చేసే కెపబిలిటీస్ ఉంది. ఒకటి ఇది. రెండోది ప్రోడక్ట్ లో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ నేచర్ ఏంటంటే గ్రోత్ డార్మెన్సీ తగ్గిస్తుంది. ఏంటి గ్రోత్ డార్మెన్సీ అంటే మీరు గమనించండి, కామన్ గా వర్షం ఎక్కువైంది, గాలి ఎక్కువైంది, లేకుంటే చలి ఎక్కువైంది, మంచు ఎక్కువైంది, ఇలాంటి సిచ్యువేషన్ లో ఏమైతుందంటే గ్రోత్ అనేది తగ్గిపోతుంది. వర్షం, ఎండ, చలి, మంచు ఇవన్నీ సిచ్యువేషన్ లో ఏమైతుందంటే మొక్కలో ఎదుగుదల తగ్గిపోతుంది. దాన్ని గ్రోత్ డార్మెన్సీ అంటారు. ఏంటి గ్రోత్ డార్మెన్సీ అంటే పరిశ్రమలో ఎలా మార్పు ఉంటుందో ఆ మార్పు ప్రకారంగా పంట అనేది గ్రో అవుతా ఉంటుంది. మేము భూమిలో ఫుడ్ ఇచ్చింటాం, భూమిలో ఫుడ్ ఏ పువ్వు ఏ తీపిదన్నది ఏనాడో ఎండ వచ్చింది నేను గ్రో అవ్వను, నేను ఇంతే గ్రో అవుతాను అని అది మొండికేస్తుంటది. అటువంటి టైంలో మీరు అగ్రి గోల్డ్ ఇచ్చారా? ఎన్వైరన్మెంట్ డిపెండెన్సీగా అది గ్రోత్ ఎక్కువ తక్కువ అవుతుంది. బట్ అగ్రి గోల్డ్ స్ప్రే చేస్తే ఎన్వైరన్మెంట్ ఎలా ఉన్నా కూడా నార్మల్ గా గ్రోత్ వచ్చేలాగా చేసే ఒక కేపబిలిటీ అగ్రి గోల్డ్ లో ఉంది. ఈ ప్రోడక్ట్ లో ఇంకొక నేచర్ ఏంటంటే ఫ్లవరింగ్ ని కూడా పెంచుతుంది. ఈ ప్రోడక్ట్ వాడితే ఫ్లవరింగ్ పెరుగుతుంది, ఈ ప్రోడక్ట్ ని వాడితే ఫ్రూటింగ్ కూడా పెరుగుతుంది. అంటే పూత కాత అనేది మంచిగా రావడానికి ఈ ప్రోడక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. ఈ ప్రోడక్ట్ ని ఎలా వాడుకోవాలా? ఈ ప్రోడక్ట్ ని ఒకటి స్ప్రే ద్వారా ఇవ్వచ్చు, 1 లీటర్ కి 1 గ్రామ్ వేసి పిచికారీ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ ని ఉత్త స్ప్రే అంతే కాకుండా ఈ ప్రోడక్ట్ ని మీరు భూమిలో కూడా చల్లుకోవచ్చు, డ్రిప్ లో కూడా ఇవ్వచ్చు. భూమిలో కానీ డ్రిప్ లో కానీ ఇవ్వాలంటే ఎరువుల్లో మిక్స్ చేసి ఇవ్వచ్చు, నీటిలో వాటర్ లో డైరెక్ట్ మిక్స్ చేసి డ్రిప్స్ లో ఇవ్వచ్చు. ఎంత హౌ మచ్ ఇవ్వాలంటే ఎకరానికి 200 గ్రామ్స్. 3 to 6 months క్రాప్స్ కి ఎకరానికి 200 గ్రామ్స్, 6 months to 12 months క్రాప్ ని ఎకరానికి 400 గ్రామ్స్, అండ్ పెరినియల్ క్రాప్స్ ఎకరానికి మీరు 500 గ్రామ్స్ దాకా అగ్రి గోల్డ్ ని
మీరు వాడే ఎరువుల్లో కూడా మిక్స్ చేసి ఇవ్వచ్చు, డ్రిప్‌లో కూడా మిక్స్ చేసి ఇవ్వచ్చు. అండ్ ఈ ప్రొడక్ట్‌ని నీళ్ళలో కూడా మిక్స్ చేసి మీరు ఇవ్వచ్చు. ఇలా అగ్రి గోల్డ్ వాడుకున్నట్టయితే ఎస్పెషల్లీ ఎప్పుడు వాడాలంటే ఎటువంటి పురుగు మందు, గడ్డి మందు ఇవన్నీ పురుగు మందు ఇవన్నీ వాడిన తర్వాత 3, 4 డేస్ తర్వాత ఆ నీరసం ఉంటది గదా! ఆ నీరసం నుంచి బయటకి రావాలంటే ఆ టైంలో వాడుకుంటే చాలా మంచిది. అండ్ నెక్స్ట్ ఏంటంటే అగ్రి నానోటెక్. ఈ అగ్రి నానోటెక్ అనేది ఒక నానో టెక్నాలజీ అని ఒక టెక్నాలజీ వాడి ప్రొడక్ట్ చేశారు. ఏంటి ఈ నానో టెక్నాలజీ ఏంటంటే, ఇప్పుడు మీరు భూమిలో వాడుతున్న ఎరువులు ఏమున్నాయి, ఇవన్నీ నానో టెక్నాలజీలో లేవు. ఏంటి నానో టెక్నాలజీ లేదంటే ఎలా అంటే కొంతమంది అడగొచ్చు. ఇప్పుడు ఏమైతుందంటే, ఇప్పుడు మీరు యూరియా భూమిలో ఇచ్చారనుకోండి, మొక్క అనేది డైరెక్ట్‌గా యూరియా తీసుకోదు. ఆ యూరియా అనేది ఫస్ట్ నీళ్ళలో కరిగి చిన్న చిన్న పార్టికల్స్‌గా మారాల. ఫస్ట్ అది గ్రాన్యూల్ ఫార్మ్‌లో ఉంటది. నీళ్ళలో కరిగిన తర్వాత అది డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్‌లో రిలీజ్ అయితది. చిన్న స్మాల్ పార్టికల్స్‌లో రిలీజ్ అయితది. అలా యూరియా కరిగిన తర్వాత, ఆ యూరియా కరిగిన వాటర్‌ని మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటది. అంటే ఒక ప్లాంట్ హ్యాండ్స్ అనేది చాలా చిన్నవి. రూట్స్ అనేది చాలా చిన్నవి. పెద్ద మాలిక్యూల్ ఇచ్చినప్పుడు తీసుకోవు. ఏ పువ్వు ఏ తేటిదన్నది ఆ నానో మాలిక్యూల్ ఫార్మ్‌లో ఉండే ప్రొడక్ట్ ఏంటంటే అగ్రిగోల్డ్. డైరెక్ట్‌గా అగ్రిగోల్డ్. ఇప్పుడేంటి అడ్వాంటేజ్ ఏంటి? నానో అడ్వాంటేజ్ ఏంటంటే వెరీ సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు భూమిలో యూరియా ఏసింటారు. యూరియాతో పాటు నానోటెక్‌ని మిక్స్ చేసి ఏసింటారనుకోండి. ఇప్పుడు సడెన్‌గా వర్షం రాదు. భూమిలో వాటర్ ఉండదు. ఇప్పుడు వాటర్ లేకుంటే యూరియా పనిచేస్తుందా? యూరియా పనిచేయదు. బట్ అగ్రి నానోటెక్ అబ్జర్వ్ అయితది. అగ్రి నానోటెక్‌ని తీసుకుంటది పంట. ఎందుకంటే డైరెక్ట్‌గా నానో పార్టికల్ ఫార్మ్‌లో ఉంటది కాబట్టి, డైరెక్ట్‌గా భూమి నుంచి అబ్జర్వ్ చేసే ఫార్మ్‌లో ఉంటది. అవైలబుల్ ఫార్మ్‌లో ఉంటది కాబట్టి తీసుకుంటది. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. వర్షం తగ్గినా కూడా, వాటర్ లేకున్నా కూడా భూమిలో న్యూట్రియంట్ అనేది పంటకు అందుతది. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ నానో టెక్నాలజీ. దాన్ని నానో చిలేటెడ్ టెక్నాలజీ అని పిలుస్తాం. అంతే కాకుండా ఈ ప్రొడక్ట్‌లో ఇంకొకటి నేచర్ ఏంటంటే, కొన్నిసార్లు యూరియా అనేది, డీఏపీ అనేది, పొటాష్ అనేది ఇవన్నీ ఏమైతుందంటే భూమిలో ఇరుక్కుపోతాయి. దాన్ని ఫిక్సేషన్ అని పిలుస్తాం. అంటే వేరే హెవీ మెటల్స్ ఐరన్, అల్యూమినియం ఇలాంటి మెటల్స్‌తో పాటు కలిపి దే విల్ బికమ్ అగ్రికల్చర్ మీటింగ్ పోదా బాండ్ ఆయన గారు అయిపోయి అన్‌అవైలబుల్ ఫార్మ్‌లో ఉంటది. భూమిలో కొట్టారు యూరియా, నైట్రోజన్ ఉంటది. బట్ అన్‌అవైలబుల్ ఫార్మ్‌లో. మొక్కకి అందకుండా ఉండే ఒక ఫార్మ్‌లో ఉంటది. ఫాస్ఫరస్ ఉంటది. బట్ మొక్కకి అందకుండా ఉండే ఫార్మ్‌లో ఉంటది. కాబట్టి అలాంటి ఫిక్స్డ్ న్యూట్రియంట్స్‌ని రిలీజ్ చేసే పని అగ్రి నానోటెక్ చేస్తది. అంతే కాకుండా దీంట్లో ఎన్నో రకాల పోషకాలుంటది. డిఫరెంట్ సార్ట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటది. ఆ పోషకాల్ని కూడా డైరెక్ట్‌గా అందించేలాగా చేసే కెపాసిటీ. అండ్ దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫాస్ఫరస్ బ్యాంక్ అనేది నేమ్ ఎక్కువగా మొత్తం అందేలాగా టైప్ చేస్తది. பண்ணி చెప్పండి నైట్రోజన్ కన్నా అప్పుడు ఎక్కువగా అప్డేట్ பண்ணிடலாம் ఫాస్ఫరస్ అనేది బుక్ல మొక్కకి అందేలాగా చేసే ఒక నేచర్ అగ్రి నానోటెక్‌లో ఉంటది. ఈ అగ్రి నానోటెక్ అనేది భూమిలో చల్లుకోవచ్చు. 3-6 నెలలు పండే పంటలకి మీరు ఎకరానికి 9791 500 91 గ్రాముల దాకా ఎరువుల్లో మిక్స్ చేసి చల్లుకోవచ్చు. ఈ అగ్రికల్చర్ మీటింగ్ ప్రొడక్ట్‌ని మీరు టెలింగ్ లో పిచికారీ పోదే చేసుకోవాలంటే ఆయిరం ఒక పేరు లీటర్‌కి ఒక్కరు 2 కూడా గ్రాములు నూరులో ఏసుకొని నూరులే పిచికారీ చేసుకోవచ్చు. అంతే రికార్డింగ్ కాకుండా ఈ పట్టచ్చు ప్రొడక్ట్‌ని మీరు డ్రిప్ కర్ణాటక ద్వారా కూడా ట్రైనర్ అందించొచ్చు. అండ్ மனசு ఈ தூக்குறேன்னு சொல்லிட்டு ప్రొడక్ట్‌ని మీరు ఆహ్, 4 ஸ்டேட்டுக்கும் அவன் தான் பண்ணுவான் వాటర్ ద్వారా కూడా మీరు தமிழ்நாட்டுக்கும் எல்லாத்துக்கும் అందించుకోవచ్చు. ఈ ప్రొడక్ట్‌ని మీరు திருவண்ணாமலை స్ప్రే ద్వారా ఇవ్వాలంటే தஞ்சாவூர் எல்லாமே ఒక அங்க போய் లీటర్‌కి பண்றான் 2 గ్రాములు சூப்பரா ఏసుకొని పిచికారీ చేసుకోవచ్చు. సాయిల్ అప్లికేషన్‌లో ఎరువుల్లో ஆஸ்திரேலியா మిక్స్ ரெக்கார்டிங் చేసుకొని போட்டிருக்கேன் ఎకరానికి இது அப்படியே 500 நாளைக்கு అప్డేట్ గ్రామ్స్ ఫర్ பண்ணிடலாம் 3-6 ஜூம்ல మంత్స్ క్రాప్. ஆளுங்களுக்கெல்லாம் 6 அப்டேட் - 12 మంత్స్ క్రాప్. போயிட்டு 6-12 வைஃபை மூலமா నెలలు போட்டு పండే యూట్యూబ్ పంటలు. நல்லா இருக்கும் షుగర్ కేన్, ఆహ్, అల్లం ఇలాంటి పంటలు మీరు ఎకరానికి 1 కిలో చల్లుకోవాల్సి ఉంటది. అండ్ మోర్ దెన్ 6 మంత్స్ క్రాప్‌లో ఒక 6 ఏ పువ్వు ఓకే ఏ తేటిదన్నది 2 కిలోల దాకా మీరు భూమిలో ఇవ్వాల్సి ఉంటది. ఇది అగ్రి నానోటెక్ கண்டிப்பா యూజ్ చేసే ஆதார் మెథడ్స్. ஃப்ரண்ட் பேக் అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ గురించి பாஸ்புக்ல என்னென்ன நேம் మాట్లాడుకున్నట్టయితే மட்டும் போடுங்க அவ்வளவுதான் అగ్రి ప్రొటెక్ మోస్ట్ அப்டேட் எல்லாம் அப்புறம் ఇంపార్టెంట్. பண்ணிக்கலாம் బట్ బిఫోర్ థాట్ లెట్ మీ అండర్‌స్టాండ్ ఎంతమందికి அதனால காசு இல்லாத యూ ఆర్ பேங்క్ ఏబుల్ ஓட்டு టు விடுங்க ஒரு புதுசா క్యాచ్ అప్. இருக்கிற பாஸ்புக் ஒன்று போடு அவ்வளவுதான் அது வேணும்னா యెస్ సర్. எடுத்துட்டு போட்டோம் ఈస్ మై ఇన్ఫర్మేషన్ ப்ராடக்ட் క్లియర్? யாருக்கு என்ன வேணும் అందరికి அவங்களுக்கு வேணும்னு అర్థమవుతుంది కదా? சொல்லி நமக்கு கொரியர் போட்டுருங்க మేబీ பசங்க நம்ம స్లైట్‌లీ புதுநாடு దేర్ మైట్ బి సమ్ డిస్టర్బెన్స్ ఇన్ ద బ్యాక్‌గ్రౌండ్. இது బా என்ன பண்ணணும் బ్యాక్‌గ్రౌండ్‌లో కొంచెం நம்ம வெளிய డిస్టర్బెన్స్ அங்க நம்ம ఉండొచ్చు. ஊர்ல இருக்கிறவங்களுக்கும் நம்ம பண்ணுவோம் ఆహ్, அப்படியே போட்டு விடலாம் ஏன்னா ఓకే. எல்லாருக்குமே దేర్ டீம் ఈస్ నో இருக்குங்க ప్రాబ్లమ్. வெளிய హోప్ வரல మై వాయిస్ ఈస్ அப்படியே క్లియర్ అండ్ నేను చెప్తుండే ఇన్ఫర్మేషన్ అందరికి అర్థమైతుంది అనుకుంటున్నా. ఓకే. మూవింగ్ అహెడ్. வீரராகவலு ஆமா థాంక్ యూ సో మచ్. మూవింగ్ అహెడ్. ఇప్పుడు అగ్రి ప్రొటెక్ ఏంటి? ఇప్పుడు అగ్రి ప్రొటెక్ ఎందుకు వాడుకోవాలా? ఈ ప్రొడక్ట్‌లో ఏముంది?
ఈ ప్రోడక్ట్ అనేది ఒక రైడోఫైట్ అని పిలుస్తాం. రైడోఫైట్ ఏంటి అంటే ఒక సముద్రంలో పెరిగే ఒక మొక్క అన్నమాట. సముద్రం లోపల, సముద్ర బయట కాదు, ఒడ్డులో కాదు, సముద్రం లోపల పెరిగే పెరిగే ఒక నాచు అని చెప్పొచ్చు. నాచు, సీవీడ్. ఇదేంటి సీవీడ్ ఏంటి అంటే దాన్ని ఆస్కోఫైలం నాడుసమ్ అని పిలుస్తారు. ఇదేంటి ఎందుకు వాడుకోవాలి అంటే ఈ ఆస్కోఫైలం నాడుసమ్ అనే ఒక ప్లాంట్ కి నేచర్ ఏముంటదంటే దాంట్లో 20% న్యాచురల్ పొటాష్ ఉంటది దాని లోపల. అండ్ దాంట్లో 1.5% సల్ఫర్ ఉంటది. ఈ సల్ఫర్ అండ్ పొటాష్ ఉండడం ద్వారా దీనికి ఎటువంటి తెగులు గాని, ఎటువంటి వ్యాధులు గాని రాదు. డిసీజెస్ అనేది దీనికి రాదు. ఎందుకు రాదు అని కొంతమంది అడుగున్నప్పుడు, ఈ సల్ఫర్ అనే కంటెంట్ ఏముంది? ఆ సల్ఫర్ అనే కంటెంట్ ఎలా ఎందుకు వాడతారంటే నార్మల్‌గా సల్ఫర్ వాడతారు. అగ్రికల్చర్‌లో కూడా సల్ఫర్ వాడతారు. సల్ఫర్ ఎందుకు వాడతారంటే, ఈ బూడిద తెగులు, ఇలాంటి శిలీంధ్ర తెగులు అని చెప్తాం. ఫంగల్ డిసీజ్, ఫంగిసైడ్స్ అని చెప్తాం. ఫంగిసైడ్స్‌లో ఎన్నో రకాల బేసిక్ ఫంగిసైడ్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ కార్బండైజియం, మెటలాక్సిల్, మాంకోజెబ్ ఇవన్నీ ఫంగిసైడ్. కాపర్ ఆక్సిక్లోరైడ్ ఇవన్నీ ఫంగిసైడ్స్ అని పిలుస్తాం. ఇవి ఏమి పని చేయకుంటే లాస్ట్‌లో ఏం వాడతారంటే ఇవేమి పని చేయలేదు. అన్నిటికన్నా స్ట్రాంగ్ ఏంటంటే సల్ఫర్. వెట్టబుల్ సల్ఫర్ అంటారు. ఇవేమి పని చేయట్లేదు అంటే లాస్ట్‌లో వాడేదేంటి అంటే మోస్ట్ పవర్‌ఫుల్ వాడేదేంటంటే సల్ఫర్. ఏమన్నా స్టార్టింగ్‌లోనే సల్ఫర్ వాడేసారనుకోండి, నెక్స్ట్ టైమ్ మీరు ఏ పురుగు మందు ఇచ్చినా కూడా పనిచేయదు. కొన్ని సార్లు సల్ఫర్ ఇచ్చినా కూడా పనిచేయదు. అలాంటి నేచర్, అలాంటి డిసీజ్ రెసిస్టెన్స్ పెరుగుతది. కాబట్టి సల్ఫర్ అనేది ఎక్కువగా వాడరు. ఓన్లీ లాస్ట్‌లో ఏం చేసినా కూడా తెగులు తగ్గట్లేదు అంటే ఆ టైంలో మాత్రమే సల్ఫర్ అనేది వాడుకుంటారు. ఇట్స్ మోస్ట్ పవర్‌ఫుల్ ఫంగిసైడ్స్ అని పిలుస్తాం. ఇప్పుడు ఈ సల్ఫర్ అనేది ఏం చేస్తుందంటే ఈ శిలీంధ్ర తెగులు ఇలాంటి ఒక ఫంగల్ డిసీజ్ అనేది రాకుండా ఆపుతుందన్నమాట. అండ్ దాంతో పాటు పొటాష్ ఏం చేస్తుందంటే రోగనిరోధక శక్తి అనేది పెంచుతుంది. కాబట్టి ఈ ప్రొడక్ట్ అనేది డైరెక్ట్‌లీ అవైలబుల్ ఫార్మ్ ఆఫ్ పొటాష్ ఉంటది కాబట్టి అండ్ డైరెక్ట్‌లీ అవైలబుల్ ఫార్మ్ ఆఫ్ సల్ఫర్ ఉంటది కాబట్టి, ఈ ప్రొడక్ట్‌ని మీరు మన పంటల మీద పిచికారీ చేసినప్పుడు, ఆ పొటాష్ అనేది, ఆ సల్ఫర్ అనేది పంట లోపల డైరెక్ట్‌గా ఇంగిపోతది. అంటే డైరెక్ట్‌గా ప్లాంట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటది. స్ప్రే చేసినప్పుడు లీఫ్ ద్వారా డైరెక్ట్‌గా పెనిట్రేట్ అయిపోయి అబ్జర్వ్ చేసుకుంటది కాబట్టి, ఈ సల్ఫర్ అనేది, ఈ పొటాష్ అనేది ఒక లోపల ప్లాంట్ లోపల ఉండడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతది. అండ్ సల్ఫర్ ఉండడం వలన ఇంజెక్షన్ లెక్క పనిచేస్తది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఈ ప్రొటెక్ అనేది 2 రకాలు. 2 రకాలు పనిచేస్తది. ఒకటి ఆల్రెడీ శిలీంధ్ర తెగులొచ్చింది. దాని మీద మీరు స్ప్రే చేసారా ఆయింట్‌మెంట్ లెక్క పనిచేస్తది. అంతే కాకుండా ఆహ్, ప్రొటెక్ అనేది లీఫ్ లోపలెళ్లి ఇంజెక్షన్ లెక్క కూడా పనిచేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ లోపల నుంచి, పైన నుంచి 2 తరపు నుంచి కూడా పనిచేస్తుందన్నమాట. ఆ ఒక్క గాయాన్ని తగ్గించడానికి, ఆ ఒక్క శిలీంధ్ర అయిన గాయాన్ని తగ్గించడానికి 2 వైపు నుంచి కూడా పనిచేస్తుంది కాబట్టి ఇట్స్ కాల్డ్ యాస్ సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ బయో ఫంగిసైడ్ అని పిలవచ్చు. అలాంటి ఒక సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ నేచర్ యొక్క ప్రొడక్ట్‌లో ఉంటది కాబట్టి ఎన్నో రకాల ఈ అగ్గి తెగులు, ఆకుమచ్చ వ్యాధి, బూడిద తెగులు, వేరుకుళ్ళు తెగులు ఇలాంటి తెగుల్ని మేము ఈ అగ్రి ప్రొటెక్ట్ వాడడం ద్వారా తగ్గించుకోవచ్చు. అండ్ అంతే కాకుండా ఈ ప్రొడక్ట్‌ని యూజ్ చేయడం ద్వారా మేము పంటలో నాణ్యతని పెంచుకోవచ్చు. పొటాష్ అనేది ఎందుకు వాడతారంటే పంట నాణ్యత పెంచుకోవడానికి. సైజు, షేపు, కలరు, దాని లోపల పోషకాలు ఇవన్నీ పెంచుకోవడానికి ప్రొటెక్ట్ కూడా పనిచేస్తుంది కాబట్టి, ఈ ప్రొడక్ట్‌ని మీరు పంట నాణ్యత పెంచుకోవడానికి గింజలొచ్చేటప్పుడు, పిందెలుండేటప్పుడు మీరు వాడుకున్నా కూడా మంచి నాణ్యత వస్తది. ఈ ప్రొడక్ట్‌ని ఎలా ఇవ్వచ్చంటే ఒకటి స్ప్రే ద్వారా ఇవ్వచ్చు. ఒక లీటర్‌కి 2 గ్రాములేసి పిచికారీ చేసుకోవచ్చు. ఈ ప్రొడక్ట్‌ని డైరెక్ట్‌గా భూమిలో చల్లుకోవచ్చు. భూమిలో చల్లుకోవాలంటే ఎకరానికి మీరు ఎకరానికి 500 గ్రాములు. 3-6 నెలలు పండే పంటలకి మీరు ఎకరానికి 500 గ్రాములు. 6 నెలల కింద ఎక్కువగా పండే పంటలు. మోర్ థాన్ 6 మంత్స్ క్రాప్స్‌కి మీరు 6 మంత్స్, 12 మంత్స్ క్రాప్‌కి ఎకరానికి ఆహ్, ఒక కిలో మీరు వాడుకోవచ్చు. అండ్ ఈ ప్రొడక్ట్‌ని మీరు విత్తన శుద్ధిలో కూడా వాడుకోవచ్చు. పొటాష్ ఉంటది కాబట్టి, సల్ఫర్ ఉంటది కాబట్టి, ఆ సల్ఫర్ వాడినప్పుడు భూమి నుంచి వచ్చే తెగులొస్తాయి. కొన్నిసార్లు ఈ విత్తనాలనేది కుళ్ళిపోతాయి. అలా కుళ్ళిపోకుండా ఉండడానికి కూడా ప్రొటెక్ట్‌ని వాడుకుంటే ఆ సల్ఫర్ అనేది ప్రివెంటివ్‌గా పనిచేస్తుందనమాట. ఇలా ప్రొటెక్ట్‌ని మీరు విత్తన శుద్ధిలో వాడుకోవాలంటే ఒక కిలో విత్తనానికి 10 గ్రాములు విత్తన శుద్ధిలో కూడా వాడుకోవచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రొడక్ట్ ఏంటంటే మాస్. ప్రతి ఒక్కరు కూడా గమనించాలా. మాస్ స్పెషాలిటీ ఏంటంటే
ఇది కూడా ఒక రకమైన మొక్క నుంచి కూడా ఇది ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇది కూడా ఒక మొక్క నుంచి తీస్తారు. ఆ మొక్కలో నేచర్ ఏంటంటే ఎక్కువగా ఫ్లవర్ అనేది వస్తది. ఫ్లవరింగ్ కెపాసిటీ అనేది ఎక్కువొస్తది. రెండోది ఈ ప్రొడక్ట్‌లో ఇంకొక నేచర్ ఏంటంటే ఫ్రూట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తది. ఫ్లవర్ డ్రాప్‌ని తగ్గిస్తది. డిసీజ్ రెసిస్టెన్స్‌ని పెంచది. రోగనిరోధక శక్తి కూడా ఎక్కువొచ్చేలాగా చేస్తది. మొక్కలో ఎదుగుదల కూడా బాగా రావడానికి పూలనేది కూడా బాగా రావడానికి పనిచేస్తది. ఎలా పనిచేస్తుందంటే ఇట్స్ ప్యూర్‌లీ బికాస్ ఆఫ్ మెనీ మెకానిజమ్స్. ఒకదే కాకుండా ఎన్నో రకాల మెకానిజంలో ఇది పనిచేస్తుంది. ఈ ప్రొడక్ట్‌ని మీరు వాడినప్పుడైతే ఒకటి ఎక్కువగా పూతనేదొస్తది. ఫ్లవరింగ్ అనేది ఎక్కువొస్తది. ఎలా వస్తుంది? ఫ్లవరింగ్ ఎలా ఎక్కువగా వస్తుందంటే దాన్ని హార్మోనల్ బ్యాలెన్స్ అని పిలుస్తాం. హార్మోనల్ బ్యాలెన్స్ ఏంటంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సడెన్‌గా ఎక్కువగా ఎండుందనుకోండి. ఫ్లవర్ అనేది ఎక్కువ రాదు. ఎక్కువగా ఎండుంటే ఫ్లవర్ ఎక్కువ రాదు. ఎక్కువగా చలి ఉంటే ఎక్కువగా ఫ్లవర్ రాదు. ఫ్లవరింగ్ అనేది ప్రాపర్‌గా రాదు. ఎందుకు? ఎందుకంటే ఎక్కువగా ఎండున్నప్పుడు, ఎక్కువగా చలి ఉన్నప్పుడు, పోషకాల కొరతలున్నప్పుడు ఒక మొక్కలో హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది జరుగుతుంది కాబట్టి, ఎక్కువగా ఫ్లవర్ ఇవ్వకుండా, తక్కువగా ఫ్లవర్ ఇచ్చేలాగా అది చేస్తుందనమాట. బట్ ఈ అగ్రి మాస్ చేసినప్పుడు, స్ప్రే చేసినప్పుడు ఏం జరుగుతుందంటే హార్మోనల్ బ్యాలెన్స్ జరుగుతది. అంటే ఈ ప్రొడక్ట్ ఇచ్చినప్పుడు ఆ హార్మోనల్ బ్యాలెన్స్ అనేది హార్మోన్స్ అనేది ప్లాంట్‌లో బ్యాలెన్స్ అవ్వడం వలన ఎక్కువగా ఫ్లవర్ వచ్చేలాగా చేస్తది. అండ్ ఇంకొకటేంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కువగా ఆడపూలొచ్చేలాగా కూడా ఈ ప్రొడక్ట్ చేస్తది. ఎందుకు? అన్ని మొక్కల్లో ఆడపూలుండవు. కొన్ని మొక్కలో ఆడుపు, మగపు ఒక దాంట్లోనే ఉంటది. బట్ కొన్ని మొక్కల్లో ఆడపు, మగపు సెపరేట్‌గా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దోసకాయ, బీరకాయ ఇలాంటి పంటలు చూసుకున్నట్టయితే ఆడపు, మగపు డిఫరెంట్‌గా ఉంటది. అలాంటి సిట్యుయేషన్‌లో ఎక్కువగా ఆడపువ్వు వచ్చేలాగా చేయాల. ఎందుకు ఆడపువ్వు ఎక్కువ వచ్చేలాగా చేయాలంటే, మొగ పువ్వు అనేది రాలిపోతది. బట్ ఆడపువ్వు అనేది కాయగా మారుతది. కాబట్టి ఆడపువ్వు ఎక్కువ రావాలంటే డయేషియస్ నేచర్ అని పిలుస్తాం మనని. ఎక్కువగా ఫీమేల్‌నెస్ అనేది రావాలంటే అలాంటి హార్మోనల్ బ్యాలెన్స్ చేస్తదిది. ఎక్కువగా ఫీమేల్ ఫ్లవర్ వచ్చేలాగా కూడా హార్మోనల్ బ్యాలెన్స్ చేస్తది. అండ్ ఇంపార్టెంట్ ఇక్కడ గమనిస్తే ఎందుకు దీని గురించి కొంతమంది కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కొంతమంది పుట్టేటప్పుడు మగవాడుగా పుడతాడు. అంటే ఒక బిడ్డగా పుడతాడు. బట్ కొన్ని సంవత్సరాలయిన తర్వాత 18 ఇయర్స్, 19 ఇయర్స్, 20 ఇయర్స్ ఆర్ 25 ఇయర్స్ టైమ్‌లో హార్మోనల్ ఇంబాలెన్స్ వలన వాళ్ళ బాడీలో జరిగే హార్మోనల్ ఇంబాలెన్స్ వలన ఆడగా మారిపోతారు. కొంతమంది ఆడగా పుట్టి మగగా మారిపోతారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హార్మోన్స్. అంటే హార్మోన్ అనేది మగవానికి ఆడవాళ్ళ లెక్క, ఆడవాళ్ళకి మగవాళ్ళ లెక్క చేంజ్ చేసే కెపాసిటీ ఉంటది. సిమిలర్‌లీ ఈ ప్రొడక్ట్‌ని యూజ్ చేసినప్పుడు ఆ హార్మోనల్ బ్యాలెన్స్ అయితుంది కాబట్టి ఎక్కువగా ఫ్లవర్ వస్తది. ఈ ప్రొడక్ట్‌ని వాడినప్పుడు ఎక్కువగా ఫ్లవర్స్ అనేది డ్రాప్ అవ్వదు. ఎక్కువగా ఫ్రూట్స్ అనేది డ్రాప్ అవ్వదు. ఫ్రూట్ క్వాలిటీ మంచిగా రావడానికి కూడా ఈ అగ్రి ప్రొటెక్ అనేది హెల్ప్ చేస్తది. అగ్రి మాస్ అనేది హెల్ప్ చేస్తది. అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ ప్రొడక్ట్స్. ఇండివిడ్యువల్‌గా ప్రొడక్ట్ గురించి చూసుకున్నట్టయితే దిస్ ఈస్ అబౌట్. దీనికిన్నా ఇంకా ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మేము అగ్రికల్చర్ ట్రైనింగ్‌లో చేస్తాం. దానికిన్న ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది అగ్రికల్చర్ వర్క్‌షాప్‌లో చేస్తాం. ఇప్పుడు అగ్రికల్చర్ వర్క్‌షాప్ కూడా ఉంటది. అగ్రికల్చర్ మీరేమన్నా ఆహ్, ఆహ్, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ ఆర్ కర్ణాటక నుంచి ఉంటే అగ్రికల్చర్ వర్క్‌షాప్స్ మేము చేస్తున్నాం. ఆహ్, మేము 2 మెంబర్స్ ట్రైనర్స్ వస్తారు. 4-5 అవర్స్ ట్రైనింగ్ ఉంటది. మార్నింగ్ 11:00 టు 2-3 మాక్సిమం 3 దాకా ఇదుంటది. సెంటర్‌లో ఒక స్నాక్ బ్రేక్ ఉంటది. అండ్ 3 తర్వాత మీరు లంచ్ చేసుకోవచ్చు. కొన్ని ప్లేసెస్‌లో లంచ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అంటే కంపెనీ తరపు నుంచి కాదు. ఆ స్మాల్ ఆహ్, మీరు లంచ్ అరేంజ్‌మెంట్‌కి ఒక స్మాల్ అమౌంట్ పే చేయాల్సుంటది. దాని ద్వారా లంచ్ అరేంజ్‌మెంట్ చేసుకొని ఒక వర్క్‌షాప్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము. అగ్రికల్చర్ వర్క్‌షాప్‌కి మీరు అటెండ్ అయితే ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకొస్తుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఐల్ ఫినిష్ ఇట్ ఆఫ్ ఇన్ నెక్స్ట్ 5 మినిట్స్. ఎందుకంటే దిస్ ట్రైనింగ్ షుడ్ బి నాట్ మోర్ దెన్ 1 ½ అవర్. కాబట్టి ఐల్ ఫినిష్ ఆఫ్ ఇన్ 5 మినిట్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు స్టేజ్ బై స్టేజ్ ఎలా ప్రొడక్ట్‌ని వాడాలా? స్టేజ్ బై స్టేజ్ ఎటువంటి 3-6 నెలల పంటకి 3-6 మంత్స్ క్రాప్ 3-6 మంత్స్ గ్రో అయ్యే పంటల్లో మీరు వాడుకోవాలంటే వరి గాని, మొక్కజొన్న గాని, పత్తి గాని, వేరుశనగ గాని, కూరగాయలు గాని ఇలాంటి ఏ ఒక్క పంటల్లో కూడా మీరు మన ప్రొడక్ట్‌ని స్టేజ్ బై స్టేజ్ ఎలా వాడుకోవాలంటే ఫస్ట్ స్టేజ్‌లో భూమి తయారీ స్టేజ్‌లో మీరు ఇవ్వాల్సిన ప్రొడక్ట్ ఏంటంటే అగ్రి హ్యూమిడ్ గ్రాన్యూల్స్ ఇవ్వాలా.
5-10 కిలోలు. ఇది ఒకేసారి 10 కిలోలు ఇవ్వకుండా 5 కిలోలు విత్తనం వేసేటప్పుడు, నారేసేటప్పుడు ఇంకో 5 కిలోలు మీరు ఒక నెల తర్వాత మీరు వాడే ఎరువుల్లో మిక్స్ చేసి కూడా ఇవ్వచ్చు. ఇలా 5-10 కిలోల దాకా గ్రాన్యూల్స్, అర్ధ కిలో నానోటెక్, 1-2 కిలోల అగ్రి ఎక్వాజల్ అండ్ 160 ఎంఎల్ అగ్రి 82ని మీరు వాడే కెమికల్ ఎరువుల్లో గానీ, మట్టిలో గానీ, ఇసుకలో గానీ వాడి దుక్కిలో గానీ, దుక్కిలో గానీ, దమ్‌లో గానీ మిక్స్ చేసుకొని ఈ ప్రొడక్ట్‌ని వాడుకోవచ్చు. అండ్ ఈ ప్రొడక్ట్ ఇస్తే భూమిలో ఉండే భూసారం అనేది పెరుగుతది. భూసారం పెంచుకోవడానికి ఈ ప్రొడక్ట్ అనేది హెల్ప్ చేస్తాయి. రెండోది విత్తన శుద్ధి చేసుకోవాలా. విత్తన శుద్ధి గాని, వేరు శుద్ధి గాని, వేరు చికిత్స గాని, రూట్ ట్రీట్మెంట్ ఆర్ సీడ్ ట్రీట్మెంట్ చేసుకోవాలంటే 1 కిలో విత్తనానికి మీరు 10 ఎంఎల్ హ్యూమిక్ లిక్విడ్, 10 గ్రాములు ప్రోటెక్ ఏసుకొని విత్తన శుద్ధి చేసుకోవచ్చు. వేరు చికిత్స చేసుకోవాలంటే 4 ఎంఎల్ హ్యూమిక్ లిక్విడ్ అండ్ 5-10 గ్రాముల దాకా అగ్రి ప్రోటెక్‌ని ఏసుకొని మీరు నారు శుద్ధి కూడా చేసుకోవచ్చు. ఇది సెకండ్ స్టేజ్. ఇది సీడ్ డెవలప్‌మెంట్ ఇంప్రూవ్ చేయడానికి. థర్డ్ వచ్చేసి గ్రోత్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. మంచిగా గ్రోత్ రావాలా, పిలకలు మంచిగా రావాలా, ఎక్కువగా కొమ్మలు రావాలా, ఆకు అనేది మంచిగా రావాలా అని ఏమైనా ఉంటే మీరు చేయాల్సింది ఏంటి అంటే అగ్రి హ్యూమిక్, అగ్రి నానోటెక్, అగ్రి గోల్డ్ అండ్ 82 ఈ 4 ప్రొడక్ట్‌ని మిక్స్ చేసి స్ప్రే చేసుకున్నట్టయితే మీకు గ్రోత్ అనేది వస్తది. హ్యూమిక్, గోల్డ్, నానోటెక్ అండ్ 82 స్ప్రే చేసుకున్నట్టయితే పిలకలు, కొమ్మలు, ఆకులు ఇవన్నీ మంచిగా ఫేస్‌లో మంచిగా గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ కోసం ఈ ప్రొడక్ట్‌ని చల్లుకోవాలా. అండ్ నెక్స్ట్ ఏంటంటే డిసీజ్ రెసిస్టెన్స్ అంటే రోగనిరోధక శక్తి మంచిగా రావాలా, మంచిగా ఆహ్, వాట్ యూ కాల్ డిసీజ్ రెసిస్టెన్స్ ఉండాలంటే హ్యూమిక్, ప్రొటెక్ దీంతో పాటు గోల్డ్ యాడ్ చేసుకోవచ్చు. హ్యూమిక్, ప్రొటెక్ అండ్ 82. హ్యూమిక్, ప్రొటెక్, గోల్డ్ అండ్ 82 ఈ 4 ప్రొడక్ట్‌ని మీరు స్ప్రే చేసుకున్నట్టయితే రోగనిరోధక శక్తి అనేది వస్తది. అండ్ నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఫ్లవరింగ్ స్టేజ్. అంటే ఫ్లవరింగ్ స్టేజ్‌లో మీరు ఫ్లవరింగ్ అనేది రావాలా, పూత అనేది రావాలనుకుంటే ఫ్లవరింగ్ స్టేజ్ ముందుగానే మీరు 5-10 డేస్ ముందుగానే మాస్, ప్రొటెక్ అండ్ 82 స్ప్రే చేసుకుంటే మీకు ఫ్లవర్ డ్రాప్ తగ్గుతుంది. ఎక్కువగా ఫ్లవర్స్ వస్తాయి. ఫ్లవర్ సెట్టింగ్ అయితది. అండ్ ఫ్రూట్ క్వాలిటీ కూడా వస్తది. అండ్ ఫ్రూట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి గింజల సైజు, గింజల కలర్, ఫ్రూట్ కలర్, సైజ్, షేప్, న్యూట్రిషనల్ వాల్యూ ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకోవడానికి గోల్డ్, నానోటెక్ అండ్ 82 మీరు స్ప్రే చేసుకున్నట్టయితే ఫ్రూట్ క్వాలిటీని కూడా మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇది స్టేజ్ బై స్టేజ్ ఎలా ప్రొడక్ట్‌ని వాడుకోవాలనేది ఇన్ఫర్మేషన్ గురించి. అండ్ సేమ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఆన్‌లైన్‌లో కూడా ఉంది. సేమ్ ఇన్ఫర్మేషన్ కూడా మన వెబ్‌సైట్‌లో ఉంది. ఇప్పుడు కొంతమందికి వెబ్‌సైట్‌ని ఎలా యాక్సెస్ చేయాలనేది తెలవదు. నేను ఇక్కడ చూపిస్తాను. ఒకసారి గమనించండి. ఒకసారి అలానే ఉండండి. గమనించండి. ఇప్పుడు నేను నా స్క్రీన్ షేర్ చేస్తాను. ఒకసారి చూసుకోండి. ఇప్పుడు కొంతమందికి ఆన్‌లైన్‌లో మన డిఫరెంట్ సార్ట్ ఆఫ్ వేరే పంటలు ఎలా వాడుకోవాలని ఇన్ఫర్మేషన్ ఉండదు. ఒకసారి ఇక్కడ గమనించండి. మీరు గూగుల్‌లో ఏం చేయాలంటే వెస్టీజ్ అనేది టైప్ చేయాల. వెస్టీజ్ అని టైప్ చేస్తే ఇలా వెస్టీజ్ వెబ్‌సైట్ ఓపెన్ అయితది. ఈ www.mywestige.comలో మీరు లోపలికెళ్ళి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్‌లో మీకు లాగిన్ ఆప్షన్ ఉంటది. లేకుంటే కొంతమందికి పేరొచ్చుంటది. మీరేమైనా మొబైల్ ఫోన్‌లో ఆల్రెడీ లాగిన్ అయింటే మీకు ఇక్కడ పేరుంటది. బట్ పక్కన ఇక్కడ 4 లైన్స్ ఉన్నాయి కదా! ఈ 4 లైన్స్ మీద ఈ 4 లైన్ మీద మీరు క్లిక్ చేయాలి. ఈ 4 లైన్ మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అయితది. ఇక్కడ మీరు సైడ్‌లో ఓపెన్ అయితది. ఈ సైడ్‌లో ఇక్కడ గమనించేట్టయితే ఇక్కడ డౌన్‌లోడ్స్ అని ఉంటది. ఆ డౌన్‌లోడ్స్ మీద మీరు క్లిక్ చేసుకుంటే ఇక్కడ కింద మీరు స్క్రాల్ చేసినట్టయితే డీటెయిల్‌గా వేరే ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రి 82, అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్, అగ్రి అక్వాజెల్, అగ్రి హ్యూమిక్ లిక్విడ్ ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్ గురించి మీకు డిఫరెంట్ పాంప్లెట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందంటే తెలుగులో ఉంటది. ఈ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అంతే కాకుండా
ఎప్పుడు వాడాలా? ఎలా వాడాలా? ఏ మోతాదులో వాడాలా? ప్రైస్ ఎంత? ఈ ప్రొడక్ట్‌ని వాడితే వచ్చే ఉపయోగాలేంటి? ఈ ప్రొడక్ట్ ఏ స్టేజ్‌లో వాడుకోవాలా? ఇవన్నీ మీకు ఈ యొక్క పాంప్లెట్‌లోనే వచ్చేస్తుంది. ఇదొకటే కాకుండా వేరు వేరే పంటల్లో మన ప్రొడక్ట్‌ని ఎలా వాడుకోవాలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పత్తిలో ఎలా వాడుకోవాలా? కాటన్. ఇక్కడ మీరు వెళ్లి ఏం చేయాలంటే తెలుగు సెలెక్ట్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకున్నట్టయితే మీరేమొస్తది తెలుగులో ఎలా వాడుకోవాలా? విత్తన శుద్ధిలో ఏం వాడుకోవాలా? పెరుగు దశలో ఏం వాడుకోవాలా? భూమిలో ఏం చల్లుకోవాలా? స్ప్రేలో పూత దశలో ఏం చల్లుకోవాలా? కాయలొచ్చే టైంలో ఏం చల్లుకోవాలా? అనేది ఇక్కడ మీకు డీటెయిల్‌గా వస్తది. ప్యాడీ గాని, పొటాటో గాని, మొక్కజొన్న గాని దీని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరుకుతుందనమాట. అంతే కాకుండా మీరు మన గ్రూప్‌ను కూడా జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు గ్రూప్ జాయిన్ అవ్వాలంటే వాట్సాప్‌లో మనకి గ్రూప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్‌లో ఛానెల్ ఉంది. అక్కడ మీరు డిఫరెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వేరే వేరే పంటలు ఎలా మన ప్రొడక్ట్స్ వాడుకోవాలా? కొన్నిసార్లు అగ్రికల్చర్ ట్రైనింగ్ జరుగుతుంటది. ఆ అగ్రికల్చర్ ట్రైనింగ్స్ అనేది ఎలా మీరు అటెండ్ అవ్వాలా? ఎక్కడ అగ్రికల్చర్ ట్రైనింగ్ జరుగుతది? షెడ్యూల్ ఎక్కడుంటది? సౌత్‌లో ఎక్కడెక్కడ అగ్రికల్చర్ ట్రైనింగ్ ఉంది? దీని గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు నేనొక వాట్సాప్ లింక్‌ని మీకు షేర్ చేస్తాను. అందరూ చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. చాట్ బాక్స్‌లో నేను మీకు ఒక లింక్‌ని ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీరు డైరెక్ట్‌గా మన గ్రూప్‌లో జాయిన్ అవ్వచ్చు. నేను ఇక్కడ చాట్‌లో ఒక లింక్ పంపించాను. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసుకున్నట్టయితే డైరెక్ట్‌గా మీరు మన వాట్సాప్ ఛానెల్‌కి మీరు జాయిన్ అవ్వచ్చు. ఆ వాట్సాప్ ఛానెల్‌లో మీరు జాయిన్ అయితే మీకు అగ్రికల్చర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, టెస్టిమోనియల్ వీడియోస్ ఇలాంటివి మేము అప్‌లోడ్ చేస్తూనే ఉంటాము. దాని ప్రకారంగా మీరు ఆ టెస్టిమోనియల్ వీడియోస్‌ని యూజ్ చేసుకొని డిఫరెంట్ క్రాప్స్‌లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్‌కి ఎలా ఏ ప్రొడక్ట్‌ని వాడుకోవాలనే సజెషన్స్ గురించి కూడా మేము యూజ్ అక్కడ చేస్తాం. ఇంకొకసారి పేస్ట్ చేస్తున్నాను. ఈ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు డైరెక్ట్‌గా ఆ గ్రూప్‌ని జాయిన్ అవ్వచ్చు. దిస్ ఈస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇచ్చింది మీకు ఓన్లీ బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కోసం అగ్రికల్చర్ ట్రైనింగ్ అండ్ అగ్రికల్చర్ వర్క్‌షాప్స్‌కి అటెండ్ అవ్వండి. థాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ అగ్రికల్చర్ ట్రైనింగ్. హోప్ అందరికీ ఈ యొక్క అగ్రికల్చర్ ఆన్‌లైన్ సెషన్ ఇష్టమైంది, అర్థమైంది అని